ఎంతోమంది స్టూడెంట్స్ను మరి ఈ యొక్క హిందూ ధర్మం గురించి మరి ఆమె చేసిన సేవలు మరి యావత్ భారతదేశంలో మరి హిందీ తెలుగు అన్ని భాషలలో ఆ మేడం గారు ప్రవచనాలు చెప్పి ఈరోజు మనకు అవకాశం ఇచ్చారు. డాక్టర్ శిల్పా దీది గారికి శాలువాతో చిన్న చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాము. ఎండిఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ పృథ్వీరాజ్ గారు డాక్టర్ శిల్పా దీది గారికి శాలువాతో చిరు సత్కారం. అందరూ ఒక 2 నిమిషాలు భగవన్ నామ సంకీర్తన చేద్దాము. 2 చేతులతో అందరూ చప్పట్లు కొడుతూ ముఖంతో भगवान नामस्मरण చేయాలి. हिंदीలో ఎంతమంది ఉన్నారండి? हिंदी कितने लोग हैं? हाथ उठाइए. हिंदी में लोग, हिंदी कितने लोग समझते हैं? తెలుగు ఎంతమంది అండి? తెలుగు మంది ఎక్కువ ఉన్నారు. సో పర్వాలేదు, హిందీ వాళ్ళకు కూడా తెలుగు రావాలి, తెలుగు వాళ్ళకు హిందీ రావాలి. ఎందుకండి అలాగా అంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు చిన్ని రాష్ట్రాలు, కానీ మన భారతదేశం మన రాష్ట్ర మాత. సో రాష్ట్ర భాష రావాలి, మన తెలంగాణ భాష మాతృభాష కూడా రావాలి. అస్తు యథావత్ ప్రయత్నిస్తారండి ఇద్దరికి అర్థం అవ్వాలనేసి. భగవన్ నామస్మరణ చేద్దాము. అందరూ చప్పట్లు కొడుతూ భగవన్ నామ సంకీర్తన చేయాలి. శివాయ నమో శివాయ నమో శివాయ నమో నమః శివాయ శివాయ నమః. మీ అందరి గొంతు చాలా బాగుందని నాకు బాగా తెలుసు. అందరూ పాడాలి. శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ. శివాయ నమః శివాయ నమః. తెలుగు మంది ఉన్నారా? హిందీ వాళ్ళు ఉన్నారా? చప్పట్లు కొట్టాలి అంటే ఏంటిది? శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ. ఇప్పుడు ఒక మాట విన్నారు కదండి. కార్తీక పౌర్ణమి రోజు దీపాలు ఎవరైతే పెడతారో, శివారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళందరి పాపాలన్నీ తొలగిపోతాయని విన్నారా? అందరు విన్నారు కదా. మరి మనం చేసుకున్న ఇన్ని పాపాలు ఎక్కడికి పోతాయంటారు? ఏదో ఒక ప్లేస్ ఉండాలి కదండి. అంటే హైదరాబాద్ నుంచి ఏదో పురం నుంచి ఎక్కడికో వెళ్తున్నాయి అంటే ఆంధ్రాకి వెళ్తున్నాయా, తమిళనాడుకి వెళ్తున్నాయా, అమెరికాకి ఎక్కడ వెళ్తున్నాయి? ఎక్కడికి వెళ్తున్నాయి అంటే భగవత్ కథలో వచ్చి ఎవరైతే నామ సంకీర్తన చెయ్యరు అంటే నోరు తెరిచి భగవన్ నామం పలకరు, అలాంటి వాళ్ళ నెత్తి మీదకి వెళ్ళి కూర్చుంటాయి. ఇప్పుడు మీ ఇష్టం, మీరు హరినామాన్ని పలుకుతారా పలకరా అన్నది మీ ఇష్టం. శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః నమః శివాయ
शिवाय शिवाय नमः ओम शिवाय नमः ओम गट्टिगा शिवाय नमः ओम शिवाय नमः ओम शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः ओम 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 नमः शिवाय शिवाय नमः ओम 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 नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः ओम 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 नमः शिवाय शिवाय नमः ओम शिवाय नमः ओम शिवाय नमः ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय सियावर रामचंद्र की सियावर रामचंद्र की पवन सुत हनुमान की उमापति महादेव की आर्य सनातन वैदिक हिंदू धर्म की भारत माता की गौ माता की सब संतों की పరాత్పర పరబ్రహ్మ పరమేశ్వరుడు జగదీశుడు జగన్నాథుడు భక్తవత్సలుడు కరుణావత్సలుడు అయిన నా పరమ ప్రియ ఇష్ట భగవాన్ శ్రీకృష్ణుల వారి అసీమ దయ చేత మనకు అత్యంత దుర్లభమైన సత్సంగము శివపార్వతీ కళ్యాణ స్వరూపంలో మనకు ఈరోజు దొరికింది. ఇక్కడ మొదట అందరికీ ఒక ప్రశ్న నేను అడుగుతానండి, ఒక క్వశ్చన్. ఇప్పుడు దాకా ఎంతమంది భాగవతం విన్నారు? శ్రీమద్ భాగవతం కథ ఎంతమంది విన్నారు? చెయ్యెత్తాలమ్మా. ఎవరు విన్నారో చెయ్యెత్తాలి. ఇద్దరు, ముగ్గురు, నలుగురు. రామాయణం ఎంతమంది విన్నారు? సంపూర్ణ రామాయణం. ఏ క్వశ్చన్ అడిగినా చెప్తారా? కొంచెం డౌట్ అంటారా? శివపురాణం ఎంతమంది విన్నారు? సంపూర్ణ శివపురాణం. ఒకసారి మీరే అట్లా చూసుకోండి, ఒకసారి ఎంతమంది వింటున్నారు. భాగవతము ముగ్గురు, నలుగురు చెయ్యెత్తారు, అది కూడా అలా భయంతో కొంచెం కింద. రామాయణం అంటే కాస్త మంచిది. శివపురాణం అంటే ఇద్దరే చెయ్యెత్తారు. దేవి భాగవతము అస్సలకి లేదు, ఎవరు వినలేదు. మహాభారతం ఎంతమంది విన్నారు? గుడ్, 4-5 మెంబర్స్. గుడ్. ఎందుకు క్వశ్చన్ అడిగాను అంటే, నేను ఎప్పుడన్నా ప్రవచనం చెప్పేటప్పుడు మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తూ ఉంటానండి. దానికి ఎందుకు కారణం అంటే, నా శ్రోతలు వింటున్నారా లేదా నాకు అర్థమవుతుంది. వింటున్నారా లేదంటే పడుకున్నారా నాకు ఎలా అర్థమవుతుంది కదండి. అందుకోసం అలా కదిలిస్తాను ఒక్కొక్కసారి. రెండవది, మనం వెళ్ళి ప్రవచనం చేస్తున్నాము, మాట్లాడుతున్నాము అంటే
మాకు మైక్ ఇచ్చేసారు కదా అని ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోవడం అని కాదు. శ్రోతల జ్ఞానం ఎంతవరకు ఉంది, ఎంతవరకు వాళ్ళకు అర్థమైంది చెప్పిన విషయము అన్నది కూడా మాకు తెలియాలి. తెలిస్తేనే సంతోషం. ప్రవచనకర్త కూడా మాట్లాడింది అందరికీ అర్థం అవ్వాలి. దట్స్ అ రీజన్ నేను ఎప్పుడు కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. మరి మేము అడగొచ్చామ్మా అంటే ఖచ్చితంగా అడగొచ్చు. ప్రవచనాల తర్వాత కూడా ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే కూడా నేను प्रश्नोत्तरी अंटे मैं लेती हूँ. अगर किसी को कोई संदेह है कथा में, कुछ पूछना चाहते हैं आर्य सनातन वैदिक हिंदू धर्म के विषय में, तो आप पूछ सकते हैं. तो श्रोता सुन रहे हैं या नहीं ये जानने के लिए मैं बीच बीच में प्रश्न पूछती हूँ. అయితే ఈరోజు మనం వినబోయే ఘట్టం ఏదైతే ఉందో శివ పార్వతి కళ్యాణము. ఎప్పుడు వింటున్నాం మనము అంటే కార్తీక మాసంలో మనము ఇది వింటున్నాం అన్నమాట. కార్తీక మాసం అంటే దాని ప్రాముఖ్యత ఏంటిది? శాస్త్రాలు చెప్తున్నాయి, మాసానాం కార్తీక శ్రేష్ఠో దేవానాం మధుసూదన తీర్థం నారాయణాఖ్యం చ హిత్రయం దుర్లభం తథౌ. అంటే అన్ని మాసాల్లో కూడా చాలా గొప్ప శ్రేష్టమైన మాసము అంటే కార్తీక మాసము అని మనకు చెప్తున్నారు. కార్తీక మాస మహాత్మ్యం చెప్పుకుంటూ పోతే దాదాపు 6 నెలల దాకా చెప్పొచ్చండి. స్కంద పురాణాంతర్గతం కార్తీక మాస పురాణము మనకు మహాత్మ్యము వస్తుంది. అయితే ఈ కార్తీక మాసంలో మనము చక్కటి ఘట్టాన్ని మనం వినబోతున్నాము. ఇప్పుడు మీరు ఒక మాట చూడండి. ఇప్పుడు దాకా అందరు దాదాపు 1-2 గంటల సేపు అందరు డాన్స్ చూశారు. ఎంత ఉత్సాహంగా చూశారు. పిలిచే అవసరం లేదు, అందరు ముందుకు వచ్చి మరీ డాన్స్ చూస్తారు కదా. డాన్స్ అనండి, పాటలు అనండి, చూడాలి, పర్వాలేదు. కానీ ప్రవచనం అనేసరికి అబ్బా ఏదో చెప్తారులే అని వెళ్ళిపోతారు. ఎందుకంటే అలాగా ఒక డాన్స్ చూడాలి, ఏదన్నా ఒక సినిమాకి వెళ్ళాలి అంటే దానికి టికెట్ కూడా ఉంటుంది కదండి. సినిమాకి ఎక్కడైనా వెళ్తే వితౌట్ టికెట్ ఏదైనా సినిమా చూస్తారా? చూడం. మనము టికెట్ కంపల్సరీ ఉంటుంది. సరే, సినిమాకి వెళ్ళాక ఎక్కడన్నా మీకు ప్రసాదం ఇస్తారా? ఎక్కడన్నా ఇచ్చారా? ఎక్కడ ఇవ్వలేదు. అదే కథాశ్రవణానికి వెళ్తే మీకు టికెట్ ఉండదు, ప్రసాదం ఉంటుంది. అప్పటికి కూడా అందరూ ప్రవచనాలు వినరు. దట్స్ ద రీజన్ మనం భారతదేశంలో ఉన్నప్పటికీ మనమందరం భారతీయులం అని చెప్పుకుంటున్నాము. కానీ మనకే మన భాగవత రామాయణాలు తెలియదు. అది సిగ్గుచేట కాదా చెప్పండి ఒకసారి. బాధ కలిగితే క్షమించండి, కానీ కొంచెం ఇక్కడ తాకాలండి. మనసుకు కొన్ని మాటలు తాకాలి. అమ్మ కొన్ని విషయాలు తిట్టి చెప్తేనే పిల్లలకు అర్థమవుతుంది. ప్రతిదీ ప్రేమగా చెప్పామనుకోండి అర్థం కాదు. సిగ్గు చేట కాదా చెప్పండి. మన భారతదేశంలో ఉండి అట్లీస్ట్ మినిమం రామాయణం అన్న అందరు చేతులు ఎత్తారా అంటే ఎత్తలేదు. ఆ ఎత్తిన వాళ్ళలో కూడా రామాయణం ఎవరు రాశారు అని ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, ఎంతమంది చెప్తారో నాకు తెలియదు. అంటే మనకి మన చరిత్ర తెలియదు. ఎలా ఉంది అంటే మన తల్లిదండ్రులు ఎవరు తెలియదు అన్న పరిస్థితి ఎలా ఉంటుంది. అలాగా భారతదేశంలో ఉంటూ మన రామకృష్ణ భగవతి అమ్మవారు శివుడు చరిత్ర తెలియదు అంటే మన అమ్మ స్వరూపము, మన తండ్రి స్వరూపము మనకు తెలియని విషయంలాగా ఉండాలి. మనకు అలా అనిపించాలి. కాబట్టి ప్రవచనాలు వినాలి, పెట్టాలి అంటే మనం బాధ్యతగా భావించాలి. నా బాధ్యత, నా కర్తవ్యము, నా భక్తి, నా చరిత్ర, నా భారతదేశ చరిత్ర, భారతదేశం యొక్క ఔదార్యము, వైదిక పరంపర, ఇవన్నీ నేను తెలుసుకోవాలి అని మనం ఎప్పటిదాకైతే తాపత్రయపడమో ఆ తాపత్రయం లేని వాళ్ళందరూ వెళ్ళిపోతుంటారు. అందుకోసము భాగవత కథాశ్రవణం చేస్తున్నాము అంటే అలాంటి వాళ్ళు చాలా 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 పుణ్యాత్ములను మీరు భావించండి. చాలా పుణ్యం ఉంటే కానీ భగవత్ కథాశ్రవణము మనము చేయలేము. ఆ పుణ్యం ఉంటేనే మనకు కథాశ్రవణం వినాలి, లేదు అంటే మనం పెట్టాలి మనకు అనిపిస్తుంది. మీకు ఒక ఆశ్చర్యం చెప్తానండి. నాకు తెలియదు నా పేరు ఎంతమంది విన్నారో. డాక్టర్ శిల్పా దీది అంటే యూట్యూబ్లో వస్తాయి. ఈ ఒక సంవత్సరం నుంచి నేను యూట్యూబ్లో రావడం అనేది జరుగుతుంది. కానీ గత 16 సంవత్సరాల నుంచి నేను శ్రీమద్ భాగవతం, రామాయణము, శివపురాణము, దేవి భాగవతం ఇవన్నీ కూడా ప్రవచనాలు హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ ఈ 4 భాషల్లోనే చేస్తాను. వివిధ ప్రాంతాల్లో తిరగడము, ప్రవచనాలు చేయడము అనేది జరిగేది.
అలా చేస్తున్నప్పుడు నేను ఈ మన ఆంధ్ర తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏం చూశాను అంటే భాగవతము ఎలా చేస్తారు 40 రోజులు 21 రోజులు రోజుకి ఎంతసేపు వింటారు అంటే గంటన్నర కన్నా ఇక్కడ వినరు ఎవరు. అయితే ప్రబలమైన సంకల్పం నాకేం కలిగింది అంటే ఉత్తర భారతదేశంలో ఎలాగా అయితే భాగవత కథాశ్రవణము అందరూ చేస్తారో అలా దక్షిణ భారతంలో కూడా భాగవత సప్తాహాలు జరగాలి అని చాలా ప్రయత్నిస్తుంటాను. అందరితో చెప్తాను, అమ్మ 365 డేస్ అంటే ఒక్క సంవత్సరంలో మనం 7 రోజులు ఒక 7 రోజులు మన కోసం మనం ఇవ్వలేమా? నా కోసం అవసరం లేదు, మన కోసం మనం ఇవ్వలేమా? మన భక్తి చరిత్ర, మన భగవంతుని చరిత్ర మనం తెలుసుకోవడానికి ఒక 7 రోజులు మనం ఇవ్వలేమా? క్షమించండి. ఇలాగా అవునండి. సో మనం 7 రోజులు మనం ఇవ్వలేమా అని సంకల్పం కలిగిందనమాట. ఒక భాగవత సప్తాహం జరిగింది. చాలా చోట్లలో కూడా ఇలాగే ఒక ఘట్టం చెప్పండి అమ్మా అని చెప్తే ఏదో ఒక దాంట్లో ధ్రువ చరిత్రను, అజామిల చరిత్ర, గజేంద్ర మోక్షము ఇలాగ ఏదో ఒకటి తీసుకొని చెప్పడం జరుగుతుంది. దాని కారణం చేత ఏమైంది అంటే ఎంతో మందికి భాగవతం అంటే తెలియదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయము, ఇంకొక ప్రశ్న, భాగవతము భగవద్గీత అంటే డిఫరెన్సా ఒకటేనా చెప్పండి? ఎంతమందికి తెలుసు? భాగవతం అంటే ఏంటిది, భగవద్గీత అంటే ఏంటిది? ఒకటేనా వేరేనా? వేరే అన్న వాళ్ళు చెయ్యొద్దండి. 10 కూడా లేరు అంటే మిగతా వాళ్ళకు డౌట్. అక్క భాగవతం అంటే గొడవ జరిగితే మనం మాడతాం కదా, అక్కడ భాగవతం జరిగిందండి అంటారు కదండి. ఎక్కడన్నా గొడవ జరిగితే భాగవతాలు జరుగుతున్నాయి అని చెప్తారు. మన నాలెడ్జ్ ఎట్లా అయిపోయిందంటే గొడవల్ని భాగవతం అనడము, ఎక్కడన్నా యుద్ధం జరిగితే మహాభారతం అనడము, అంతవరకే మాకు భాగవతం మహాభారతం తెలుసు, దానికన్నా ఇంకేముందో తెలియదక్క అని అన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఆ సంకల్పం ఎప్పుడైతే జరిగిందో దాదాపు ఒక 1-2 నెలల క్రితం నాకు రాజారెడ్డి గారు ఫోన్ చేయడం జరిగింది. ఆయన అన్నారు, అమ్మ మాకు ఒక పటంచెరులో రాముల వారి దేవాలయం ఉంది అని. నాకు పరిచయం లేరు అప్పుడు, ఫోన్లో మాత్రం మాట్లాడారు. అమ్మ నాకు ఇట్లా కళ వచ్చింది, ఏంటిది అంటే భాగవత సప్తాహాలు 9 చేయించు అంటే నా మనసులో ఉన్న మాట రాముల వారు ఆయన నోట పలికించినట్టుగా నాకు అనిపించింది. పోతన గారు కూడా భాగవతం రాస్తే పలికేది భాగవతమట, పలికించువాడు రామభద్రుండట అని మనం వింటాం కదండి. అలాగా నా మనసులో ఉన్న కృష్ణ భక్తి ఏదైతే ఉందో, 10 మందికి చెప్పాలి అన్న కోరిక ఏదైతే ఉందో ఆ రాముల వారే ఆయన నోట చెప్పించినట్టుగా భావించాను. ఆయన చెప్పారు, అక్క ఇక్కడ మనము శ్రీమద్ భాగవతం కూడా చేయాలి అనేసి. ఎప్పుడైతే ఆయోజనం చేస్తామో అందరికీ చెప్తామో అందరు రావాలి, వినాలండి. ఎందుకు వినాలి ప్రవచనము అన్నది ఒక విషయం చెప్పి మనం ముందుకు వెళ్దాము. ఒక మాట మనం చూడాలండి, పృథ్వీ మీద బతికేది మనుష్యులు మాత్రం కాదు, మనిషితో పాటు ఎంతో మంది ప్రాణులు కూడా బతుకుతారు కదండి. మన ఇంట్లోనే మనం గనక చూస్తే, మన వీధిలో చూస్తే వీధి కుక్కలు ఉంటాయా లేదా? కుక్కలు, పిల్లులు, బల్లులు, పురుగులు, చీమలు, కీటకాలు, ఇంకా ఎన్నెన్నో మనం చూస్తుంటాము. అన్నిట్లో మనుష్య యోని ఒకటి. మరి ఇందరిలో అందరికీ డప్పు కొట్టి చెప్పుంటారు కదండి, టీవీలో వస్తుంది. కార్తీక మాస మహాత్మ్యము అని సెల్లో పెట్టుకున్నాం అనుకోండి, మనుషులు వింటారు. ఎప్పుడన్నా మీ వీధి కుక్కలు వచ్చి ఓ కార్తీక మాస మహాత్మ్యం చెప్తున్నారండి విందాం పదని ఎక్కడన్నా చూసారా? పిల్లులు ఎప్పుడన్నా చూసారా? లేదు పక్షులు అలా ఎగురుతుంటే వచ్చి ఓహో కార్తీక మాసం జరుగుతుంది మనము దీపారాధన చేద్దాము అని ఒక పక్షి వచ్చినట్టు ఎప్పుడన్నా చూసారా? కాదు. ఎందుకు అంటే అందరూ బతుకుతారు, అందరూ బతుకుతున్నారు, అందరూ చచ్చిపోతారు. పశువుల్లో కూడా మనలాగా వివాహం లేకున్నా కూడా వాళ్ళలో కూడా భార్యాభర్తలు, పిల్లలు ఉంటారు. మరి మనలో వాళ్ళల్లో డిఫరెన్స్ ఏంటిది, తేడా ఏముంటుంది అంటే మనుష్యుడు మాత్రమే ధర్మము అధర్మము తెలుసుకుంటాడు. తప్పేంటి మంచి ఏంటి అని తెలుసుకునేవాడు మనుష్యుడు మాత్రమే. ఏ జీవరాశికి కూడా పాపము పుణ్యము ధర్మము అధర్మము తెలియదు. అందుకోసం ఎన్నిసార్లు ప్రవచనం విన్నా బై మిస్టేక్ అలాగా వచ్చి ఒక కుక్క వెళ్ళినా పిల్లి వెళ్ళినా కూడా అయ్యో భాగవతంలో నేను విన్నానండి జీవహింస చెయ్యకూడదు అని పిల్లి ఒకసారి బాధపడి నేను ఎలుకల్ని చంపడం మానేశానండి నేను ఇంకా చంపను అని బాధపడ్డం ఎక్కడన్నా చూసామా? చూడలేదు.
కానీ మనిషి ఎప్పుడైతే కథాశ్రవణం చేస్తాడో, రామాయణం భాగవతం వింటాడో, రావణాసురుడి చరిత్ర వింటాడో, రాముడి చరిత్ర వింటాడో, అప్పుడు తెలుసుకుంటాడు, అయ్యో నేను ఇన్ని రోజులు రావణాసురుడు వలె ప్రవర్తించానే, రాముడిలాగా ప్రవర్తించాలి, సీతమ్మలాగా ప్రవర్తించాలి, పాండవుల్లాగా ఉండాలి, కౌరవుల్లాగా ఉండకూడదు, నేను ఇది తప్పు చేస్తున్నాను, ఇది మంచి చేస్తున్నాను, నేను మారాలి అనే ఒక్క భావన మనిషిలో మాత్రమే కలుగుతుంది. మనిషి మాత్రమే ఎంత దురాచారి అయినప్పటికీ కూడా ప్రవచనం విని తన జీవితాన్ని మార్చుకొని, ఒక వాల్మీకి, నేను అడిగాను కదండి రామాయణం ఎవరు రాశారు, వాల్మీకి మహర్షి ఎవరైతే రాశారో ఆయన చరిత్ర ఒక్కసారి వినండి. మహాపాపి, రామాయణం రాసిన వ్యక్తి మహాపాపి. ఆయన ఎంతో మందిని చంపాడు. దేనికోసం చంపాడు? డబ్బు కోసం చంపాడు, ధనం కోసం చంపాడు, బంగారం కోసం చంపాడు. అప్పుడు నారద మహర్షి చరిత్ర వినడం వల్ల, నారద మహర్షి స్పర్శ వల్ల తను తన నిజ స్వరూపాన్ని తెలుసుకున్నాడు. అయ్యో నేను ఇన్ని రోజులు పాపం చేశానే, అసలు అధర్మం చేశాను, పుణ్యం చేయాలి అని తెలుసుకున్నప్పుడు నారద మహర్షి, నాన్న ఏం పర్వాలేదు, ఇంకొక మాట చూడండి, ఎన్ని పాపాలు చేసినా ఇప్పటిదాకా ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదండి, కానీ ఒక్కసారి ఇక్కడ సంకల్పం చేసుకోండి, హే రామ, హే కృష్ణ, హే శివ, నేను తెలుసుకున్నాను, దీని తర్వాత నేను అబద్ధం చెప్పనయ్యా, దీని తర్వాత నేను పరస్త్రీ పట్ల కుదృష్టి పెట్టనయ్యా, స్వామి నేను ఇప్పుడు దాకా చాలా మందిని మోసం చేసి సంపాదించాను, ఇప్పుడు సంపాదించనయ్యా, నేను నీ మీద ఆన వేసి కార్తీక మాస పౌర్ణమి రోజు చెప్తున్నాను అని ఒక్కసారి సంకల్పం తీసుకోండి. ఒక్కసారి డిసైడ్ చేసి మళ్ళీ చేయకండి, అన్ని దోషాలు పోతాయి ఒక్క రామనామ పలకడం వల్ల. దీనికన్నా బెస్టెస్ట్ ఆఫర్ మీకు ఇక్కడ దొరికిందా చెప్పండి. ఒక్కసారి నారద మహర్షి అన్నారు, ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదయ్యా, ఏడోకు నాయన, ఒక్కసారి రామ రామ అని పలుకు అంటే మా రా అని పలుకుతున్నాడు. మరా అంటే చావండి అని అంటున్నాడు సంస్కృతంలో, కానీ రామ అనడానికి రావడం లేదు. రా పలకొచ్చు, మా పలకొచ్చు, మరి రామ పలకడానికి రావడం లేదు ఎందుకు అంటే ఎన్నో జన్మల పాపము ఏదైతే ఉందో అది వాక్కు మీద రామనామం పలకనివ్వదు. అందుకోసం చూడండి, ఎంతో మంది డాన్స్ చూడడానికి ఉన్నారు, పాటలు చూడడానికి ఉన్నారు, కానీ ప్రవచనానికి ఎందుకు కొంతమంది ఉన్నారు? ఆ పుణ్యం ఆపేస్తుంది. పుణ్యాత్ముల పుణ్యం ఆపేసి, నాయన విను, నా హరిచరిత్ర విను అని ఆ పుణ్యం ఆపేసి మనల్ని పుణ్యకార్యం చేయిస్తుంది. బాగా పాపం ఉందనుకోండి, అదేమంటుందంటే ఎందుకులే మనకి ఇవన్నీ, మనం ఇంటికి వెళ్దాం పద, తిని పడుకుందాం, ఆ పాపం తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఎంతో పుణ్యం ఉంటే కానీ రామ 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 శివ శివ అని పలకలేము. కాబట్టి పలుకుతున్నాము అంటే మనం ఎంతో భాగ్యవంతులము అని మనం తెలుసుకోవాలి. కాబట్టి అలా రామ 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 అనుకుంటూ, రామ 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 అనుకుంటూ ఆయన వాల్మీకి ఋషిగా అయి, అప్పుడు ఆయన గురు కృప వల్ల రామాయణం రాయగలిగారు. ఏ రామాయణం అయితే ఈ రోజు కూడా మనము, ఎన్ని సంవత్సరాలు అయిందండి? 1,00,000 కోట్ల సంవత్సరాలు, అంటే యుగాలు అయిపోయాయి. ద్వాపర యుగం అయిపోయింది, త్రేతాలో రాశాడు ఆయన రాములు ఉన్నప్పుడు, అయిపోయి 5,000 సంవత్సరాల కన్నా ఎక్కువగా కలియుగం అయిపోయింది. అప్పటికి మనం ఆయన రాసిన వాల్మీకి రామాయణము ఇప్పటికీ మనం చదువుతున్నారు. అప్పుడు వాట్సాప్ లేదు, అప్పుడు ఫేస్బుక్ లేదు, అప్పుడు ప్రచారాలు లేవు. స్టిల్ వి ఆర్ రీడింగ్ రామాయణ్. వై? వాట్ మేడ్ ఇట్ పాసిబుల్? ఎలాగా అయింది అంటే పుణ్యము, గురు కృప. కాబట్టి చాలా పుణ్యం ఉంటే కానీ మనం భగవత్ చరిత్ర వినలేము అని తెలుసుకొని, ఎక్కడైనా ప్రవచనం ఉంటే వెళ్ళాలి. మమ్మల్ని పిలవలేదండి, ఆ శ్రీశైలం వారన మన పత్రిక పంపించారా మేము వెళ్ళము అనేది కాదు. మనకు తెలిసింది కదా, ఇక్కడ కథాశ్రవణం జరుగుతుంది, వెళ్దాం పద. కార్తీక పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి, పదండి వెళ్దాము. ఎందుకు అంటే మన దేవాలయాలు, మన కథాశ్రవణం, మన తీర్థము, మన ప్రసాదాలు అందరి కోసం ఉంటాయండి. దానికి టికెట్లు ఇప్పటిదాకా కూడా భారతదేశంలో ఎక్కడ కూడా పెట్టలేదు. అదే మన ఆర్య సనాతన వైదిక హిందూ ధర్మము, గుర్తుపెట్టుకోండి. అదే మన భారతదేశం, అదే మన భారతదేశం యొక్క గొప్పతనం. నిజంగా ఒక మాట చెప్పండి, ఇట్లాంటి ఉత్సవాలు అదర్ దెన్ భారతదేశం కాకుండా ఎక్కడన్నా చూసారా? ఎక్కడ యు కెనాట్ సీ.
ఎక్కడ కూడా మీకు కనిపించవు, భారతదేశంలో మాత్రమే. సర్వే జనా సుఖినో భవంతు. గుడి కట్టింది ఎవరండి? ఇప్పుడే అమ్మగారు రాజారెడ్డి గారు నాకు చెప్తున్నారు, అమ్మ ఎన్ని కష్టాలు పడ్డాం 13 సంవత్సరాలు. అప్పుడు శ్రీశైలం గారు వారి పరివారం ఇద్దరు కూడా ముందుకొచ్చి కడదాము అనేసరికి 13 సంవత్సరాల తర్వాత అదేదో కట్టడం అనేది ప్రారంభమైంది. గుడి పూర్తయింది, గుడి కట్టారు, అన్నీ చేశారు. కానీ ఎవరి కోసం చేశారు? ఎవరు రావద్దండి, మా గుడి కొంచెం తగ్గించండి, రీసౌండ్ వస్తుంది. గుడి అండి మాది, ఎవరు రావద్దన్నారా? కాదు, అందరూ రావాలి, అందరూ ప్రసాదం తీసుకోవాలి. పూజారి అందరి కోసం అదే సంకల్పం చెప్తాడు, సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పే ఏకైక సంస్కార కేంద్రము మన భారతదేశము అని మనం తెలుసుకోవాలి. ఈ భారతదేశం యొక్క గొప్పతనం ఏంటిదండి? కళ్యాణము, వివాహ పద్ధతి కూడా మన భారతదేశం యొక్క గొప్ప పద్ధతి. ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదండి, కానీ ఒక మాట నేను ఇక్కడ చెప్పేస్తాను, విషయం వచ్చింది కాబట్టి. ఇప్పుడు డిసెంబర్ 2 నుంచి 6 దాకా మన అయోధ్య ధామంలో షష్ఠి పూర్తి, అంటే ఎవరైతే వివాహాలకి 60 ఇయర్స్ అయ్యాయో అలాంటి వాళ్ళది షష్ఠి పూర్తి అన్నది అక్కడ చేస్తున్నారన్నమాట. సో ఎవరిదన్నా షష్ఠి పూర్తి మేము చేసుకోలేకపోతున్నాం అక్క, మేము అక్కడ చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు నా నంబర్ నోట్ చేసుకొని నేను తర్వాత చెప్తాను, లేదంటే మీరు ఆన్లైన్లో డాక్టర్ శిల్పా దీది అన్న కూడా వస్తుంది మీకు, నేను ఒక్కసారి చెప్పేస్తాను. ఈజీ నంబర్ అండి, 9888933302. ఇది నా నంబర్, మీకు ఆన్లైన్ కూడా దొరుకుతుంది, సంప్రదించండి, నేను వాళ్ళ డీటెయిల్స్ మీకు ఇస్తాను. సో ఇలాగా షష్ఠి పూర్తి ఒకటే వ్యక్తితో సెలబ్రేట్ చేసే ఏకైక మన భారతదేశం. మన భారతదేశం విడిచి వెళ్ళామనుకోండి, అక్కడ ఎలా చెప్తారు అంటే, అమ్మ ఈయన నా 3వ మొగుడు, నా 4వ భార్య, నా 10వ పెళ్ళండి వస్తారా అన్న పద్ధతి విదేశాల్లో. కానీ మన భారతదేశంలో ఒకటే భార్య ఒకటే భర్త. ఏదో కారణం చేత ఏదైనా అయితే రెండో వివాహం చేసుకుంటారు. లేదు అంటే ఎన్ని గొడవలైనా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గొడవలైనా, నేను మాట్లాడను పో, నేను మాట్లాడు, పుట్టింటికి వెళ్ళిపోతాను అని వెళ్ళేసి పుట్టింటికి వెళ్ళిన భార్య వెంటనే సాయంత్రం ఏమండి భోజనం చేశారా అని అడుగుతుంది. అదే భర్తను అడుగుతుంది, తిన్నాను, నువ్వు తిన్నావా, సర్లే. కోపంగా అయినా కూడా అదే భార్య మీద ప్రేమ, అదే భర్త మీద ప్రేమ. ఈ వైవాహిక సంబంధము, ద ఫ్యామిలీ సిస్టమ్, ద మ్యారేజ్ సిస్టమ్ భారతదేశంలో ఏదైతే ఉందో అది కూడా ఎక్కడ లేదండి. అందుకోసం మనం వినబోయే చరిత్ర ఏదైతే ఉందో శివపార్వతీ కళ్యాణం, ఆది దంపతుల చరిత్ర. ఎప్పుడు వివాహమైంది తెలీదు, అనాది ఆది పరమాత్మ. అలాంటి పరమాత్మ వివిధ రూపాలు ధరించి వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం ఎంత చక్కగా జరిగింది, ఎన్నో యుగాలుగా మనుషులు వింటున్నారట. విన్న తర్వాత నా వివాహం కూడా అలాగే ఉండాలి అని కోరుకుంటున్నారట. అంటే అద్భుతమైన ఘట్టము శివపార్వతి కళ్యాణం. అయితే శివపార్వతి కథ కళ్యాణం వినే ముందు ఒక చక్కటి సంఘటన వస్తుంది. మొదట శివునికి వివాహము సతీ మాతతో అవుతుంది. ఎప్పుడు కూడా మనం చూసినా శివుడు వివాహం చేసుకునేది దుర్గమ్మ తల్లిని. ఆ సతీమాతగా రానివ్వండి, పార్వతిగా రానివ్వండి, వాళ్ళ వివాహమే జరిగింది. అయితే శ్రీమద్ భాగవత అంతర్గతము ఈ చక్కటి కథ మనకు వస్తుందండి. ఎలాగా అంటే మను శతరూప. చాలా మంది మనకేం చెప్తారు అంటే, ఇప్పటికీ కూడా మీరు మీ పిల్లలు ఒకసారి స్కూల్ బుక్స్ చూడండి, చాలా ఆశ్చర్యంగా ఏం చెప్తున్నారు, ఏం నేర్పిస్తున్నారు మన పిల్లలకి అంటే, మనమందరం కూడా కోతుల నుంచి పుట్టామంట. అంటే కోతుల్లో మార్పు వస్తూ ఇలా వంగి నడుస్తున్న కోతి ఏకంగా స్ట్రైట్ గా నడిచి వంట చేయడం వచ్చేది కాదు. ఏమంటారు, ఫారెస్ట్ లో ఉండేవాళ్ళు, వాళ్ళకి వంట ఎలా చేయాలో తెలియదు. మృగాలు పశుపక్షుల్ని తినేవాళ్ళు, మాంసాహారం చేసేవాళ్ళు.
అలాంటి వాళ్ళు ఎవాల్వ్ అవుతూ మెల్లమెల్లగా మనిషిగా మారాడు అని మనకు చెప్తున్నారు. ఇప్పటికీ కూడా మనకు అదే స్కూల్స్లో నేర్పిస్తున్నారండి. అది చాలా ఆశ్చర్యం అన్నమాట. కానీ నిజం ఏంటిది? కానీ మనం గనక చూస్తే డార్విన్ థియరీ ఇప్పటికీ మనం నేర్పిస్తున్నారు. కానీ మనం కూడా ఏమనుకుంటాము, ఇంగ్లీష్లో చదువుకుంటున్నారు మా పిల్లలు, ఏబిసిడి టకటక ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు అంటే చాలా గొప్ప విద్యలు మన పిల్లలు నేర్చుకుంటున్నారు అని మనం కూడా అనుకుంటున్నాము. అలా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మూర్ఖులు అని చెప్పడానికి నాకు కించిత్ మాత్రం కూడా సంకోచం లేదండి. జస్ట్ బికాస్ యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ దట్ డస్ నాట్ మీన్ యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. మన భారతీయ సాంప్రదాయం ఎంత చక్కటిదో మనం తెలుసుకోండి. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఈ డార్విన్స్ థియరీ అంటే పశువుల నుంచి కోతి నుంచి వచ్చామండి, మనము మనుషులుగా పుట్టాము, మనకు తెలియదు, మనకు అసలు పంట ఎలా పండించాలి తెలియదు, ఎలాగ నడవాలి తెలియదు, భారతదేశీయులు మూర్ఖులు అని ఇప్పటికీ మనకు నేర్పిస్తున్నారు. మరి ఎవరండి మనకు ఎలా నడవాలి నేర్పించింది, ఎలా వస్త్రధారణ చేయాలి నేర్పించింది, ఎలా ట్రావెల్ చేయాలి, ట్రైన్స్ ఎవరు తీసుకొచ్చారు, ఇవన్నీ ఎవరు నేర్పించారు అంటే విదేశీయులు మనకు నేర్పించారు అన్నది ఇప్పుడు కూడా మనకు స్కూల్స్లో నేర్పిస్తున్నారు. ఎంత ఆశ్చర్యం అండి. పిల్లలు నేర్చుకుంటున్నారు, పెద్దవాళ్ళేమో దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మన భారతదేశం ఏమి చెప్తుంది అంటే ఈ శివపార్వతి కళ్యాణం కనుక మనం చూసాము అంటే ఇది సత్యయుగంలో చెప్పబడింది. సత్య, త్రేత, ద్వాపర ఎప్పుడు కూడా భగవంతుని కథలు చెప్పబడేవి. అగస్త్య మహర్షి కథ చెప్తే సాక్షాత్తు శివుడు వెళ్ళి విన్నాడంట అని మనకు చెప్తారు. సరే, ఈ కలియుగం పోనివ్వండి, 5 సంవత్సరాల క్రితం ఏదో ప్రారంభమైంది అంటారు. దానికన్నా ముందు ఉన్న ద్వాపర యుగం, ద్వాపర యుగంలో కృష్ణ చరిత్ర ఏదైతే ఉందో ఆ కృష్ణుడు కట్టిన ద్వారక కూడా రీసెంట్ లో, నేను చెప్తున్నాను అన్నది కాదు, ఆర్కియాలజిస్ట్ మనకు చెప్పారు, సముద్రంలో ఆ అవశేషాలు ఇప్పటికీ దొరికాయి. అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏదైతే ద్వాపర యుగం ఉందో కృష్ణుడు ఉన్నాడో అలాంటి దేవాలయాలు అక్కడ ఉన్నట్టు మనకు ఇప్పుడు కూడా చెప్తున్నారు. అది పోనివ్వండి, ఎన్నో దేవాలయాల చరిత్ర గనక మీరు ఇప్పుడు యూట్యూబ్లో ఆర్కియాలజిస్ట్ ఏదైతే టెంపుల్స్ గురించి చెప్తారో అది గనక మనం చూస్తే ఎన్నో దేవాలయాలు 10,000 సంవత్సరాల క్రితం, 20,000 సంవత్సరాల క్రితం ఉన్నవి కూడా మనకు చెప్పబడుతున్నాయి. మరి అప్పుడు ఈ వివిధ మతాలు ఎక్కడున్నాయండి? భారతదేశంలో ఈ సనాతన ధర్మం తప్ప ఈ కొత్త కొత్త మతాలు వచ్చింది ఇప్పుడు వచ్చాయి. ఏదో 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల క్రితం వచ్చాయి. మరి 20,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు దానికన్నా పురాతన మందిరాలు మనకు ఏదైతే కనిపిస్తున్నాయో అవి ఎవరు కట్టారు? హూ వాజ్ ద ఆర్కియాలజిస్ట్? ఏ మనుషులు కట్టారు, ఎలా కట్టారు? మనకు కొంచెం సెన్స్ ఉండాలి కదా, మనకు లేదు. ఎందుకు అంటే తెలుగు భాష మాట్లాడేవాడు, చీర కట్టుకునే తల్లి, బొట్టు పెట్టుకునేవాడు, చదువు రాని వాళ్ళు. ధోతి కట్టుకున్నాడు అంటే మనమే నవ్వుతాము, ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు అంటే ఓ హీరో, అంతే కదండి. చిన్న చిన్న బట్టలు వేసుకుని అమ్మాయి అలా జుట్టు విరబోసుకుందంటే హీరోయిన్ అనమాట. ఎందుకంటే మనం అదే చూస్తున్నాము, అదే నేర్చుకుంటున్నాము. కానీ ఇప్పటికీ మన భారతదేశం సాంప్రదాయం కనుక మనకు చూస్తే ఈ ఘట్టాలు ఇవన్నీ కూడా ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న సాంప్రదాయాలు. మనకు అదే కళ్యాణము మళ్ళీ మళ్ళీ చేస్తాము, మళ్ళీ మళ్ళీ వింటాము. అదే శివ చరిత్ర మనం మాటి మాటికి వింటుంటాము. రామాయణంలో వచ్చే ప్రసంగము, శివుడు రావడము, అగస్త్య మహర్షి రామాయణ కథ చెప్పడము, వినడము ఎప్పుడు జరిగింది? ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగింది. కాబట్టి మొదట మనం తెలుసుకోవాల్సింది, మనం వినే కథలు మూర్ఖ కథలు కావు. బికాస్ మీ ఇక్కడ ఉన్న కొంతమంది యువతలు కూడా అడగొచ్చు, లేదంటే మీ పిల్లలు కూడా అడగొచ్చు, ఏం చేసావమ్మా ఇంత లేట్ అయింది అంటే శివపార్వతి కళ్యాణం చెప్పారు నాయన అనగానే ఏంటమ్మా సో బోరింగ్ స్టోరీస్ అంటారు కదా. ఐ కెన్ ఆన్సర్ ఈవెన్ దెమ్. అలాంటి యువతలకి డౌట్స్ ఉంటే నా దగ్గరికి రండి, నేను చెప్తాను. ఈరోజు మన అమ్మ నాన్న కనుక చూస్తే 47 years 47 సంవత్సరాలు ఒకటే మనిషితో వాళ్ళు జీవించారు. అంటే అమ్మ నాన్న అదే భార్యాభర్తలు 47 years, ఎన్ని గొడవలు అయినప్పటికీ కూడా అదే వాళ్ళ సంసారం, వాళ్ళే ఇద్దరు కలిసి ఉన్నారు, మా అందరినీ కన్నారు, మాకు మంచి సంస్కారం ఇచ్చారు. అలాంటి వాళ్ళు ఎంతో మందిని మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు యువత కనుక మనం చూస్తే 1 day బ్రేకప్. చక్కగా తల్లిదండ్రులు ఎన్నో లక్షల డబ్బులు పెట్టి పెళ్లి చేస్తుంటే 1 day 2 days 1 నెల 2 నెలల్లో బ్రేకప్, మ్యారేజ్ అయిపోయింది, డివోర్స్.
ఎందుకు జరుగుతుంది? అప్పుడు మీరు చెప్పాలి, నానా మేము శివపార్వతీ కళ్యాణము, సీతారామ కళ్యాణము వినుకుంటూ పెరిగాము కాబట్టి మా సంసారం ఏదైతే ఉందో ఇలా పచ్చగా ఉంది నాయన, మీరు వినలేదు కాబట్టి మీరు డివోర్స్ దాకా వెళ్ళిపోతున్నారు అని మనం చెప్పగలగాలి. ఎందుకంటే ఎందుకు దీంట్లో ఏముంది? ఎందుకు అంటే సారాంశం తర్వాత కాదు, ముందు చెప్తాను మీకు. ఫస్ట్ తెలియాలి మనం ఎవరి గురించి వింటున్నాం. అన్నీ మంచిగా ఉంటే ఎవరన్నా ప్రేమిస్తారండి, ప్రేమిస్తారు కదా చాలా మంది. ఐ లవ్ యూ తీయటి మాట కదా, అలాంటి పాటలు వినడం అన్నా కానివ్వండి, ప్రేమించడం అన్నా కానివ్వండి. ప్రేమించడం బాగుంటుంది, తోడుగా తిరగడం బాగుంటుంది, పెళ్లి చేసుకునేదాకా బాగుంటుంది. తర్వాత ఏంటి? వాట్ కమ్స్ నెక్స్ట్? అక్కడే కదా డివోర్స్ అన్న పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది అలాగా? ఎందుకు వస్తుంది అంటే మ్యారేజ్ అన్నదాన్ని, వివాహం అన్నదాన్ని ఇద్దరు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు, ఇద్దరు వేరే వేరే పరివారం నుంచి వచ్చిన వ్యక్తులు ఏకీకృతమైన తర్వాత వైవాహిక బంధాన్ని ఇద్దరు ప్రయత్నపూర్వకంగా ముందు తీసుకెళ్ళాలి. అంతేగాని వివాహం అయిపోయింది కదా, గ్రాండ్ మ్యారేజ్, గుడ్ మ్యారేజ్, లక్షల కోట్లు ఖర్చు పెట్టాం, అయిపోయింది, సక్సెస్ఫుల్ అంటే కాదు. ఎందుకు అంటే మొదట మనం పిల్లలతో చెప్పాలి, వివాహం అయింది అంటే నువ్వు అనుకున్నట్టు అన్ని ఉండవు నాన్న అని ఆడపిల్లతో చెప్పాలి, అబ్బాయితో కూడా చెప్పాలి. అందుకోసము చిన్ని చిన్ని మార్పులు భర్తలో భార్యలో కనిపించేసరికి నేను ఏదో అనుకున్నాను కానీ నువ్వు అలా లేవు, ఇప్పుడు నాకు నచ్చడం లేదు, అందుకోసం డివోర్స్ అంటున్నాను. కానీ మనం శివపార్వతి చరిత్ర గల మనం చూస్తే ఒకసారి శివుడు దేని మీద కూర్చుంటాడు నాకు చెప్పండి? శివుడు దేని మీద కూర్చుంటాడండి? నాకు కొంచెం ఎక్కువ వినిపించదండి, గట్టిగా చెప్పాలి. దేని మీద కూర్చుంటాడు? వినిపించడం లేదు. నంది. ఓకే, అందరు మెలుకుతూ ఉన్నారు. అమ్మవారు దేని మీద కూర్చుంటుంది? వినిపించడం లేదు. సింహం మీద. సింహానికి ఎద్దుకు కనుక మనం ముందు తీసుకొచ్చాం అనుకోండి, ఏమవుతుంది? తినేస్తుంది కదా. కానీ ఒకటే ఇంట్లో అమ్మవారు సింహం మీద కూర్చుంటుంది, శివయ్య నంది మీద కూర్చుంటున్నాడు. ఉంటున్నారా లేదా తోడుగా? అంతే కదా. వినాయకుడు బొజ్జ వినాయకుడు లాగా ఉంటాడు, కార్తీక స్వామి సన్నగా ఉంటారు. ఆయన దేని మీద కూర్చుంటాడు? నెమలి మీద కూర్చుంటాడు. శివుడు మెడలో ఏముంటుంది? వినిపించడం లేదు. పాము. పాముకు దీనికి పడుతుందా అండి? పడదు, చూడంగానే తినేస్తుంది. ఎలా ఉంటున్నారు తోడుగా? అది శివ పరివారం యొక్క గొప్పతనము. ఎందుకు అలాగా చెప్పారు? ఎందుకు చెప్పారు అంటే ఒకటే పరివారంలో, మన పరివారం మనం చూసుకుందామండి, మన ఇంట్లో మనం చూసుకుందాం. అమ్మ నాన్న అక్క చెల్లి అందరికీ కుదురుతుందా? ఉండదు. అన్నయ్య ఒకలాగా ఉంటాడు, చిన్న తమ్ముడు ఒకలాగా ఉంటాడు, అక్క ఒకలాగా ఉంటుంది, అమ్మది వేరే బుద్ధి, నాన్నది వేరే, అందరూ వేరే వేరే. కానీ ఏం చేస్తాం మనము? ఒకరినొకరు ఆదరిస్తాము, ప్రేమిస్తాము. పొద్దున్న గొడవైనా కూడా సాయంత్రం వెళ్ళేసరికి సారీ నాన్న ఏదో కోపంతో అనేసాను అంటాం కదా. ఎందుకు అంటే కోపం కన్నా నాకు నా రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్ అని మనం తెలుసుకుంటాము. భిన్న మతాలు ఉంటాయి. ఒకటే పరివారంలో అమ్మ నాన్న అంటే ఒకటే తల్లిదండ్రులు కలిగిన సంతానం అంటారు కదండి, చేతిలాగా. 5 పిల్లలు ఉన్నా కూడా అన్ని వేలు సమానంగా ఎలా ఉండవో పిల్లలు కూడా వేరే వేరేగా ఉంటారు. ఒక అన్నయ్య కోపం, తమ్ముడేమో శాంతంగా ఉంటాడు. ఒక అక్కేమో బాగా మాట్లాడుతుంది, చెల్లేమో అస్సలు మాట్లాడదు. ఎలా ఉంటుందో లేదా చెప్పండి? ఉంటుంది. మరి ఈ డిఫరెన్సెస్ పుట్టిన వాళ్ళలోనే ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు ఇద్దరు వ్యక్తులు, వేరే వేరే ప్రాంతం నుంచి వస్తారు, వేరే సాంప్రదాయం నుంచి వస్తారు, వేరే వేరే పెరుగుదల, మరి వాళ్ళలో మార్పులు ఉంటాయి కదా. సో అది మనం తెలుసుకోవాలి. ఒక పరివారంలో అందరూ మనం దగ్గర వచ్చాము అంటే ఆ మ్యారేజ్ అన్న సిస్టము విభేదాలు తెలుసుకుని మనం ఎలాగ నువ్వు నేను కలిసి నడవచ్చు అని తెలుసుకునేదే వైవాహిక బంధము. అందుకోసం చేతులు ఇలా కడతాం కదండి, ఇలా పెట్టేటప్పుడు ఇలా హోల్స్ ఇలా ఎందుకు ఇచ్చారండి? నీ చెయ్యి నా చెయ్యి ఇలా కలవాలి, అప్పుడు దాన్ని కలయిక అంటారు. అంతే కదా. అలా కలుసుకోవడమే దాన్ని వివాహము అంటారు. విభేదాలు ఉంటాయి, గొడవలు జరుగుతాయి. అప్పటికి కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనం ఏదైతే శివపార్వతి చరిత్ర వింటున్నామో, రామసీత కళ్యాణం ఎలాగైతే వింటున్నామో, రుక్మిణి కృష్ణ కళ్యాణం ఎలాగైతే వింటున్నామో, అలాగే విన్న వారి వైవాహిక సంబంధాలు బాగవుతాయి. వినని వారికి ఏమవుతుంది? డివోర్స్.
సో మనం పిల్లలకి చెప్పగలగాలి, నాన్న మన చరిత్రను నిలిపే చరిత్ర మన కథలు ఏదైనా కానీ, శివచరిత్ర, రామచరిత్ర, భాగవతము. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇవన్నీ అసలు బోరింగ్ అమ్మా, రిలీజియస్ అంటే సనాతన ధర్మాన్ని ఒక పంథంగా చేసేసారు. కానీ మీరు సనాతన ధర్మ శాస్త్రాలు వినండి. నేను ఛాలెంజ్గా మీకు చెప్తున్నానండి, ఎవరైతే వింటాడో వాడు తన జీవితంలో సుఖం ఏంటిది తెలుసుకుంటాడు. విపరీత పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సుఖంగా ఎలా ఉండాలన్నది తెలుసుకుంటాడు. గొడవ అయినప్పటికీ కూడా ప్రశాంతంగా ఎలా ఉండాలి తెలుసుకుంటాడు. ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా నా జీవితంలో యుద్ధం అందరికీ ఉంటుందండి. ఆ యుద్ధ పరిస్థితిని నేను ఎలా అర్జునుడు లాగా ఫేస్ చేసి ఆ యుద్ధాన్ని గెలవాలి నా జీవితంలో అని తెలుసుకునేదే భగవద్గీత, భాగవతం, రామాయణము. అంతేకాని ఇవన్నీ ధార్మిక పురాణాలు అంటే మత పురాణాలు కాదు, మత పురాణాలు కాదు. ధర్మము అంటే రిలీజన్ కాదండి. ధర్మము అంటే మనుష్య జీవితాన్ని సుఖపరిచేది ఏదైతే ఉందో దాన్ని ధర్మము అంటారు. అధర్మం చెప్పి అధర్మం నుంచి దూరం ఏదైతే తీసుకెళ్తుందో దాన్ని మనకు ధార్మిక గ్రంథాలు అంటారు. అలాంటి చక్కటి శివ చరిత్ర మనం విందాము. దాని ముందు 2 నిమిషాలు శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ హనుమాన్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 సియావర రామచంద్ర की పవన సుత హనుమాన్ की. అయితే ఇప్పుడు నేను చెప్పే చరిత్ర మన జీవితం ప్రారంభం ఎలా అయింది, మనుష్య జాతి ఎలా పుట్టింది అంటే శ్రీమద్ భాగవతంలో ఒక మాట చెప్తారండి. సాక్షాత్ భగవాన్ విష్ణుల వారి నాభి నుంచి కమలం పుట్టిందనమాట. కమలంలో బ్రహ్మదేవుడు పుట్టాడు. నేను షార్ట్లో చెప్తానండి, అర్థం చేసుకోండి, ఎందుకంటే మనం ముఖ్య ఘట్టానికి వెళ్ళాలి. ఆ కమలం పుట్టింది, కమలంలో నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడికి తప 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 తపశ్చర్య చేయి అన్న మాట వినిపించినప్పుడు 100 సంవత్సరాలు బ్రహ్మదేవుడు తపశ్చర్య చేసిన తర్వాత సృష్టి ఎలా నిర్మించాలి అని తెలుసుకున్న తర్వాత సృష్టి అనేది బ్రహ్మదేవుడు రచించాడు అని మనకు చెప్తున్నారు. ఇక్కడ కొంతమందికి సందేహం రావచ్చు, ఇలా ఎలా జరుగుతుంది, నాభిలో నుంచి కమలం వస్తుందా, కమలంలో మనిషి పుడతాడా అంటే దాన్ని దేవుడు అంటాడు. దేవుడు సృష్టి ఏదైతే ఉందో అది అర్థం చేసుకునే కెపాసిటీ మనిషికి ఉండదు. ఎప్పటికీ మనం తెలుసుకోలేమండి. ఎంత సైన్స్ చదివినా కూడా ఎన్నో విషయాలు మన భారతదేశంలో ఎలా అన్న క్వశ్చన్స్ ఇప్పటికీ కూడా ఉన్నాయి. దేర్ సైన్స్ ఎండ్స్, దేర్ స్పిరిచువాలిటీ బిగిన్స్ అన్నమాట. కాబట్టి అన్ని మనుషుడికి అర్థం కావు. శ్రద్ధతో ఇవన్నీ మనం వినాలి. ఎందుకంటే నిజంగా మనం ఆలోచిస్తే మొదట చెట్టు వచ్చిందా లేదంటే బీజం వచ్చిందా అంటే ఎలా చెప్తారా? ఎవరైనా చెప్పగలుగుతారా? నో పర్సన్ కెన్ సే. ఎంత నేను ఐఎమ్ డాక్టర్ అండి, బట్ ఐ కెనాట్ సే ఎలా వచ్చింది. బీజం ముందు వచ్చిందా, చెట్టు ముందు వచ్చిందా చెప్పలేము కదా. అలాగే సృష్టి ఎలా ప్రారంభమైంది అన్నది మనిషికి అర్థం కాదు. ఎంత చదువుకున్నప్పటికీ కూడా మనిషి చనిపోతాడు, అరే నిన్నే మాట్లాడాను కదా, పిన్ని గారు చనిపోయారా అని అంటారు.
మనం పరిగెత్తుకుంటూ వెళ్తాం, చూస్తే నాతో ఏదైతే మాట్లాడుతుందో పిన్ని, ఆ కాళ్ళు చేతులు కళ్ళు అలాగే ఉంటాయి, ఏదో పడుకున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అందరూ చనిపోయింది అంటున్నారే, ఎందుకు? ఏం పోయింది ఆ శరీరంలో నుంచి, దేనివల్ల దాన్ని చనిపోయింది అంటున్నారు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్. సో స్పిరిచువాలిటీ అన్నది సైన్స్ ఎండ్ అయ్యాక ప్రారంభం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దాన్ని మన బుద్ధితో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. సో అలాగా బ్రహ్మదేవుడికి తపశ్చర్యాన్ని చేసిన తర్వాత సంపూర్ణ సృష్టిని కూడా బ్రహ్మదేవుడు రచించాడు అని చెప్తాడు. అలాగా వివిధ ప్రాణులను రచించిన తర్వాత మొదటి పుట్టుక ఎలా పుట్టారు అంటే, ఒకటేసారి బ్రహ్మదేవుడి శరీరం నుంచి ఒక వైపు నుంచి మను, ఒక వైపు నుంచి శతరూప, అంటే ఆది మానవులు వీళ్ళు పుట్టారు. ఎవరు? మను. చెప్పండి, మను ఎవరు? మను అన్నవాడు పురుషుడు. స్త్రీ పేరేంటిది? శతరూప. ఏంటిది? మను శతరూప ఇద్దరు ఒకటేసారి వచ్చారు. ఎవరు వచ్చారండి? ఆడ మొగ ఇద్దరు ఒకటేసారి వచ్చారు. మొదటి మగవాడు వచ్చాడు, తర్వాత ఆడది వచ్చిందంటే నేను కూడా అనేదాన్ని పురుషుల మహాత్మ్యం ఉందండి, స్త్రీలకు కొంచెం తక్కువ అని అనేదాన్ని. లేదు అంటే మొదటి స్త్రీ వచ్చి పురుషుడు తర్వాత వచ్చాడు అనుకోండి, స్త్రీలకు మహాత్మ్యం ఉందండి, పురుషుడికి అంత లేదు అని చెప్పొచ్చు. కానీ మీరు శివపురాణము, దేవి భాగవతం, ఏ పురాణం అన్నా చదవండి, ఎక్కడైనా కూడా ఒక స్త్రీ ఒక పురుషుడు ఒకటేసారి వచ్చారు అని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే సంసారంలో పురుషుడికి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే స్త్రీకి కూడా ఉంది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి సంసారంలో మన ఇంట్లో చాలా మంది మనం కనుక చూసాము అంటే, నేను చెప్తే వినాలి, మా ఇల్లు కొంతమంది పురుషులు అంటుంటారు. ఒక్కొక్కసారి ఆడవాళ్ళ పరిస్థితి చూసి బాధేస్తుంది. ఇంట్లో ఏమో పుట్టంగానే అమ్మ పరాయిదానని అంటారు, పుట్టంగానే అంటారండి పరాయిది ఆడపిల్ల అంటారు. ఎవరికో ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలో తెలియదు, కానీ ఇది మా ఇల్లు కాదు, ఇది పరాయి పిల్ల అంటారు. పెళ్ళైన తర్వాత భర్త ఏమో గొడవ అవ్వగానే మీ ఇంటికి వెళ్ళు. సో ఇప్పుడు నా ఇల్లు ఏది? అమ్మ నాన్న ఇల్లా, లేదంటే అత్తమామల ఇల్లా, ఏ ఇల్లు మనది అంటే తెలియదు. అలాంటి స్థానము స్త్రీకి ఈరోజు సమాజంలో ఇప్పటికీ కూడా భారతదేశంలోనే కాదు, అన్ని చోట్ల కూడా అలాగే ఉంది. పురుష ప్రధాన సమాజం ఉండడం వల్ల స్త్రీకి తక్కువ స్థానం ఉంది అని అనుకుంటాం. కానీ మనం గనక చూస్తే శివుడి చరిత్ర కూడా చూడండి, ఇద్దరు కూడా అర్ధనారీశ్వరులు రావడం కానివ్వండి, లేదంటే సృష్టి ప్రారంభమైనప్పుడు పురుషుడు స్త్రీ ఒకటేసారి రావడము, దానికి కారణం ఏంటిది అంటే ఎంత ప్రాముఖ్యత పురుషుడికి ఉందో అంతే ప్రాముఖ్యత స్త్రీకి కూడా ఉంది అని మనం తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇద్దరు వచ్చారు. అలాంటి మనో శతరూప వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మైథున సృష్టి అనేది ప్రారంభమైంది. అంటే శారీరక కలయిక వల్ల సంతానం పుట్టడము ఇక్కడి నుంచి ప్రారంభమైంది. కాబట్టి ఇక్కడి నుంచి పుట్టిన వాళ్ళందరినీ కూడా మనోపుత్రులు, కాబట్టి మానవులు అని చెప్పడం ప్రారంభించారు. అర్థం చేసుకోవాలి. అయితే వీళ్లకు ఇద్దరు అబ్బాయిలు, మను శతరూపకి ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు ఆడపిల్లలు కలిగారు. మనం మన చరిత్ర తెలుసుకోవాలి, మనం ఎక్కడి నుంచి వచ్చామని మనం తెలుసుకోవాలి. ఇది బోరింగ్ అనిపిస్తుంది అనుకోవద్దు, దిస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడి నుంచి పుట్టారు అంటే మనం చెప్పగలగాలి. ఎస్, వీఆర్ మానవ్. వై? బికాస్ వీఆర్ బార్న్ ఫ్రమ్ మను. ఇంకా డీటెయిల్స్ చాలా ఉంటాయి, మీరు ఎంత సమయం ఇస్తే నేను అంత చెప్పగలుగుతాను. అస్తు. అయితే మను శతరూపకి ఇద్దరు అబ్బాయిలండి, ప్రియవ్రత్, ఉత్తానపాదుడు. ముగ్గురు అమ్మాయిలు, ఆకూతి, ప్రసూతి, దేవహూతి. దేవహూతికి వివాహం జరిగింది, అది 3వ స్కందంలో భాగవతంలో వస్తుంది. ఆకృతికి వివాహం జరిగింది, అది వస్తుంది. అయితే ప్రసూతి అన్న ఆడపిల్ల ఏదైతే ఉందో తన వివాహము దక్షుడితో జరుగుతుంది. ఇద్దరికి 13 సంతానాలు, అంటే 13 ఆడపిల్లలు కలుగుతారన్నమాట. దాంట్లో కొంతమంది ధర్మానికి, ఒక ఆడపిల్ల అగ్నికి, ఒకటి పితృగణాలకు, తర్వాత ఒక కూతురు సాక్షాత్తు మహాదేవునికి దక్షుడు ఇచ్చాడు అని మనకు చెప్తున్నారు. అయితే శివశంకరుడికి, అంటే భోలా శంకరుడికి వివాహము ఈ దక్షుడి యొక్క కన్య సతీతో కలుగుతుంది. ఇద్దరు వివాహం జరిగింది. కానీ ఇక్కడ ఏం చెప్తారు అంటే ఇద్దరు వివాహం కూడా సుఖాంతము కాలేదు. సతీమాత యోగాగ్నిలో తన శరీరాన్ని అర్పించుకుంది అని చెప్తారన్నమాట. ఎందుకు ఇలా జరిగింది స్వామి అని అడుగుతారు. కస్తం చరాచర గురుం నిర్వైరం శాంత విగ్రహం ఆత్మా రామ కథం ద్వేష్టి జగతో దైవతం మహత్. ఎందుకు స్వామి ఇలా జరిగింది అని చెప్పేసరికి అక్కడ చెప్తారనమాట. దక్షుడు అన్నవాడు అత్యంత అహంకారి. మనిషికి నాశనం చేసేది
బయట వస్తువులు కాదండి. మొదటి మనకు శత్రువు ఏదైతే ఉందో అది మనలోనే ఉంటుంది. ఏమిటి అంటే కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, ఈర్ష్య. ఇది మనకి ఎప్పుడు చెప్పారు? ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పిన జ్ఞానం మనం భారతదేశంలో చెప్పారు. ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నాను నేను, ఇక్కడ చెప్పి నేను వదిలేస్తాను ఈ విషయం. ఎక్కడన్నా క్రైమ్ జరిగింది, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ క్రైమ్ జరిగింది అంటే దానికి కారణం ఏంటిది అని మీరు రాయండి. కామ, క్రోధ, లోభ, మద, మోహ, అహంకార, ఈర్ష్య. దీని తప్ప ఏదన్నా ఉంటే నేను భగవద్గీత సనాతన ధర్మం అబద్ధమని నేను చెప్తాను. ప్రతి దానికి ఎక్కడో కారణం కామం ఉంటుంది, క్రోధం ఉంటుంది, అహంకారము. ఇవన్నీ మీరు చూడండి, ఎప్పుడు చెప్పారు మనకిది? ఎన్నో సంవత్సరాల క్రితం మనకు ఏం చెప్పారు అంటే షడ్రిపులు అంటారు. 6 శత్రువులు మనుషులకు వీళ్ళని ఎలా జయించాలి, మనము వీళ్ళని జయించి మనిషిగా ఎలా బతకాలి, దీనికి ఆధీనం అవుతేనే మనిషి అసురుడుగా మారుతాడు, రాక్షసుడుగా మారుతాడు. మరి దీన్ని ఆధీనం ఎలా చేసుకోవాలి అన్నది మనకు భగవద్గీత పురాణాలు మనకు చెప్తున్నాయి. అస్తు. అయితే ఈ షడ్రిపులే మనకు శత్రువులండి. బాహ్యం ఎవరు ఉండదు. మనం అంటాం వాళ్ళు నాకు శత్రువులండి, వాళ్ళు నాతో ఇలా ప్రవర్తించారు కాబట్టి నేను ఇలా చేశాను, వాళ్ళలా అన్నారు కాబట్టి నేను ఇలా చేశాను మనం అనుకుంటాము. కానీ మనం కనుక డీప్ ఇఫ్ యూ థింక్, మనం కనుక ఆలోచిస్తే ఎక్కడో దాని యొక్క బీజం మన మనసులో ఉంటుంది. మనసులో బీజం ఉంటుంది. ఆ బీజం తెలుసుకొని దాన్ని కనుక మనం తీసేసామనుకోండి ఆ చెట్టు మొలవదు. మీరు చూడండి, ఒక చెట్టు పెట్టాలి అంటే ఒక బీజం తీసుకొని మట్టిలో పెట్టాము, నీళ్ళు వేసామంటే వస్తుంది. అదే ఆ బీజాన్ని కనుక వేయించామనుకోండి అగ్నిలో, అది మొలవదు. మీరు ఎంత మట్టిలో పెట్టండి, చక్కటి మట్టిలో ఎంత నీళ్ళు వేయండి, అది రాదు. ఎందుకు రాదు? అది కాల్చేసాము కాబట్టి. అలాగా జ్ఞానాగ్నిలో ఆ బీజం ఏదైతే ఉందో కామము, క్రోధము, లోభము, అదన్నీ కూడా కాలిపోతే దాని వృక్షము రాదు. కాబట్టి ఈ దక్షుడు ఎవరైతే ఉన్నాడో అలాంటి వాడు గొప్పవాడు. కానీ అహంకారం వల్ల ఏమైంది? నేను 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 అనుకున్నాడు. చాలాసార్లు మనిషికి భగవంతుడు చాలా అవకాశాలు ఇస్తాడండి. అవకాశాలు కొంతమంది బాగా ప్రవర్తించి మంచి పనులు చేస్తారు, కొంతమంది అవకాశాలను ఉపయోగించి ఇతరులకు చెడును చేస్తారన్నమాట. అలాగా ఒకసారి ఏమైంది అంటే దక్షుడికి పదవి వచ్చింది. ఇప్పుడు మనం కనుక చూస్తే శ్రీశైలం గారు వీళ్ళు పరివారం కనుక మనం చూస్తే అధికారం ఉంది కదండి వీళ్ళకి, ఏదో సమ్ పోస్ట్ ఐ డోంట్ నో, ఒక పోస్ట్ ఉంది, సత్తా వచ్చింది సమాజంలో, ఓట్స్తో గెలిచారు. సో గెలిచిన వ్యక్తి ఏదైతే ఉన్నాడో డబ్బుతో చెడు పని చేయొచ్చు. డబ్బుంది, పదవి ఉంది, చెడు పని చేయొచ్చు. డబ్బుని, హోదాని గుడి కట్టి లక్షల కోట్ల మంది జనాలకు మంచి చెయ్యాలి అని కోరుకున్నవాడు దేవుడు. అప్పుడేమంటాం? అమ్మో మీరు దేవుడి సమానం అండి, మంచివాడు అంటే. వాళ్ళని దేవుళ్ళు కాదు, కానీ మంచి గుణం ఉన్న వాళ్ళని మనం దేవుడు అంటాం కదా. మంచి పని చేస్తే అమ్మ మీరు దేవతమ్మ అంటాం. అలాగా మంచి, అది దేవుడు, దైవ గుణం. అది చెడు చేశాడు అనుకోండి, సత్తా ఉంది, డబ్బుంది, సంపత్తి, బుద్ధి, జ్ఞానము, దాన్ని చెడు చేయడానికి ఉపయోగిస్తే ఏం రాక్షసుడు అయ్యా నువ్వు అసలు అంటాం, అంతే కదా. సో వాట్ ఈస్ ద చేంజ్? మీలో ఉన్న అధికారాన్ని, మీలో ఉన్న సంపదని, శక్తిని మీరు దురుపయోగం చేస్తే వాడే చెడుగా మారుతాడు. అలాంటి దక్షుడికి పదాధికారం వచ్చింది. అప్పుడు దక్షుడు ఏమనుకున్నాడు అంటే నేను నేను అన్న అహంకారం వచ్చింది అనుకోండి. మనిషికి ఎలా ఉంటుందంటే, అహంకారి వ్యక్తిని మీరు చూడండి, వాడు అసలు తల దించడు, ఇలాగే ఉంటాడు. హంబుల్ వ్యక్తి ఏం చేస్తారంటే నమస్కారం. నేను మీరు తప్పుగా అనుకోద్దండి, ఒక మాట చెప్తాను, నేను తప్పుగా అనుకోద్దు కానీ నిజంగా వాస్తవం చెప్తాను నేను. ఇప్పుడు మేము ఉత్తర భారతంలో వెళ్తాం కదండి, ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అందరూ వచ్చి నమస్కారం చేస్తారు. అంటే అగైన్ అండర్స్టాండ్, నాకు నమస్కారం చేయమని నేను చెప్పడం లేదు. మన అమ్మ నాన్న, మనకన్నా పెద్దగా ఉన్నవాడు, ఇప్పుడు చదువు లేని వాడు కూడా పెద్దవాడు ఉంటే ఈజీగా నమస్కారం చేసేస్తారు, వెరీ ఈజీలీ. అదే ఇక్కడ అర్థం అనుకోండి, నమస్కారం చేయలేదంటే మాకేం మీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి రాలేదండి అని అంటారు. సో క్వైట్ సర్ప్రైజింగ్ అనమాట. ఇక్కడ ఎందుకు దక్షిణ భారతంలో ఆ సంస్కారం ఎందుకు లేదు నాకు ఒక మాట తెలీదు. అందరు మంచి వాళ్ళే, భక్తులే కాబట్టి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఇది ఒకటి నాకు అనిపిస్తుంది, ఇటువైపు నమస్కారం చేసే సంస్కారం ఎందుకు లేదు అన్న ఒక జిజ్ఞాస నాకు. నమస్కారం చేయాలి, ఏమవుతుంది నమస్కారం చేస్తే? మేమేమవుతుంది నమస్కారం చేయాలి, ఏమవుతుంది నమస్కారం చేస్తే?
మేము నమస్కారం చేస్తాం, దండవత్ ప్రణామం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే అహంకారం అన్నది మన తల మీద ఉంటుందండి. లేదంటే ముక్కు మీద చూడండి ఇలా ఉంటారు, నేనయ్యా నేనెందుకు అంటారు. అదే దీన అవస్థ వచ్చింది అనుకోండి, అప్పుడు మనము నమస్కారం ఈజీగా చేస్తాం. ఇప్పుడు నాకు ఏమీ అనిపించదండి, మీరు అమ్మ ఇక్కడికి వచ్చి మేము చేస్తాము, అందరికీ నమస్కారం చేస్తాం. ఇక్కడ వంగి అమ్మ నమస్కారం చేయండి అంటే నేను మీ ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తానండి. మీకు కావాలి అంటే నేను కెమెరా ఆఫ్ చేసి నేను చేస్తాను. ఎందుకు అంటే ప్రతి జీవిలో పరమాత్మని చూడాలి అన్న సంస్కారము మాకు మా గురువులు ఇచ్చారు. మీరు ఆడనా మొగనా ఎంత చదువుకున్నారో నాకు తెలియదు, కానీ మీలో ప్రకృతి అంటే ప్రకృతిని కూడా మనం పూజిస్తాము. తులసమ్మకు కూడా మనం నమస్కారం చేస్తాం కదా. మరి చెట్టుకు పుట్టకు నమస్కారం చేస్తున్నప్పుడు మనిషి గొప్పవాడు కదండి, మనిషికి ఎందుకు మనం నమస్కారం చేయడం లేదు? గురువులు పెద్దవాళ్ళు, మనకన్నా వయసులో పెద్దవాళ్ళు, చదువు తక్కువ ఉన్నా కూడా మనం వాళ్ళకు నమస్కారం చేయాలి. దానివల్ల అహంకారం అన్నది తగ్గుతుంది. అలవాటు చేసుకోండి. అలవాటు లేకున్నా కూడా మొదట ప్రారంభం అమ్మ నాన్నతో చేయండి. అమ్మ సిగ్గేస్తుందమ్మా, మాకు అసలు అలవాటు లేదు కొంచెం అనిపిస్తుంటే స్టార్ట్ విత్ అమ్మ నాన్న. అమ్మ నాన్నకి నమస్కారం చేయడం రోజు ప్రారంభించండి. మీరు మార్పు వస్తుంది చూడండి. మీరు నాకు కాల్ చేసి చెప్తారు, అమ్మ ఒక్క మార్పు చేశాను నేను, రోజు అమ్మ నాన్నకు నమస్కారం చేయడము, మా పెద్దవాళ్ళకి నమస్కారం చేయడము, దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ మై లైఫ్. మీరు నాకు చెప్తారు, థింకింగ్ మారిపోతుందండి, చిన్న అలవాటు. కాబట్టి గురువులు ఎవరైనా వచ్చినా అమ్మ నాన్న పెద్దవాళ్ళు ఉంటే నమస్కారం చేయాలి. పుట్టకు నమస్కారం చేస్తాం, చెట్టుకు చేస్తాం, భగవంతుడికి చేస్తాము. నమస్కారం అన్నది చేయాలి. అది చేయకుంటే అహంకారం. అది దక్షుడికి ఏమనిపించిందంటే నేనెందుకు చేయాలి, అహంకారం అనమాట. అప్పుడు ఏమైంది అంటే ఒకసారి సభలో దేవతలు అందరూ ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు శివుడు కూడా కూర్చున్నారు, అందరు దేవతలు కూర్చున్నారు. ఆ ప్రజాపతి అన్న వ్యక్తి రాగానే అందరూ లేచి నమస్కారం చేశారు, కానీ బ్రహ్మదేవుడు శివుడు మాత్రం నమస్కారం చేయలేదు. సరే బ్రహ్మ అంటే నాకు పిత తండ్రి కాబట్టి చేయలేదు సరే అనుకున్నాడు. కానీ ఈ శివుడు నా కూతురు యొక్క భర్త, నా అల్లుడు, నాకు నమస్కారం చేయడా అనేసరికి కోపము ఆవేశంతో ఆ శివుణ్ణి వివిధ రకాలుగా అవమానించాడండి. ప్రేతవాసేషు చితాభస్మ కృత స్నాన భవతో మత్త జనప్రియ మృగశావాక్షాం పాణిం మర్కటలోచన నష్ట శౌచాయ, ఇలాగా వివిధ రకాలుగా అందరి ముందు తన యొక్క అల్లుడిని అవమానం చేశాడు. ఎందుకు? నాకు నమస్కారం చేయడా అనేసరికి. మరి శివుడు ఎందుకు నమస్కారం చేయలేదు? మొదటి అయితే శివుడు పరమాత్మ, పరాత్పర పరబ్రహ్మ, కానీ లీల చేస్తున్నారు కదండి చేసేవాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటారు. మీరు ఎప్పుడు చూసినా కూడా శివుడు పూర్తిగా కళ్ళు తెరిచి ఉన్నాడు, పూర్తిగా కళ్ళు మూసుకొని ఉన్నాడు, అలాగా అర్ధోన్మీలితంగా ఉంటాడు. అలాంటి శివుడు ఎప్పుడు ఎవరొచ్చారో ఏంటి బాహ్య జ్ఞానం లేదు కాబట్టి అలా కూర్చున్నాడు, నమస్కారం చేయలేదు. ఏం జరిగింది? శివుడు ఏమి తప్పు చేయలేదు, కానీ నాకు నమస్కారం చేయలేదు అన్న దానివల్ల ఎంత ద్వేషం దక్షుడు పెంచుకున్నాడు అంటే, ఒకరోజు కోపం ఉంటే పర్వాలేదండి, 2 రోజులు కోపం ఉంటే పర్వాలేదు, సంవత్సరాల క్రితం మనిషి మీద కోపం ఉంచుకోవడము, ఆ కోపం మీద ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా వాళ్ళని ఎలా అవమానం చేద్దాం. నేను చాలా మంది చూస్తానండి, ఒక పెళ్ళిళ్ళు గ్యాదరింగ్ ఫంక్షన్ ఏదైనా ఉంది అంటే వాళ్ళు వస్తారా ముందు, అప్పుడు వాళ్ళకి చెప్తారు, ఇంటికి వస్తారుగా చెప్తాను అన్న మోడ్లో చాలా మంది వెళ్ళిపోతారు. అందరూ వస్తారు ఇంటికి, చుట్టాలు పిలుస్తారు, పిలిచి మరీ అవమానం చేస్తారు చాలా మంది. ఎందుకంటే మాకు పెట్టిగా వచ్చినా మేమే పెట్టలేస్తాం. ఏమవుతుందండి? మీరు వాళ్ళని ఇంటికి వెళ్ళాక వాళ్ళు అవమానించారు, వాళ్ళ సంస్కారం. నా సంస్కారం ఇక్కడ పోయింది. ఒరే కుక్క నక్క అన్నాడు వాడు, కానీ నేను పర్వాలేదు అన్నాడులే, వాడు నోరు వాడు, నేను శాంతంగా ఉండొచ్చుగా. నా సంస్కారం ఇక్కడ పోయిందని మనం ఆలోచించాలి కదా. నువ్వు ఒరే అంటే నేను ఒరే అంటాను, మరి కుక్క కాదండి, క్షమించాలి అని మనం ఆలోచించాలి. అది చాలా ఎక్కువగా అయిపోయిందండి. సీరియల్స్ చూసి మరీ దారుణంగా అయిపోయింది. ఒక్క సీరియల్ అంటే మీరు చూడండి, అన్ని సీరియల్స్లో నేను ఒక కాలం క్రితం చూసేదాన్ని. ప్రతి సీరియల్లో అత్తామామల గొడవలు, ప్రతి భర్తకు ఎఫైర్, అవన్నీ చూసి ఆడవాళ్ళకు డౌట్ అనమాట. కొంచెం లేటర్గా ఎక్కడికి వెళ్ళాం, ఎవరి దగ్గరికి వెళ్ళాం, ఏమైంది, ఎందుకు లేట్ వచ్చినాం, ఎందుకు అంటే అది ఏముండదు అక్కడ. సీరియల్ చూసి బుద్ధులు మారిపోతున్నాయి. అత్త అంటే చెడ్డదే, ఎందుకంటే సీరియల్స్ నేర్పిస్తున్నాయి మనం. కానీ ఎంతమంది అత్తలు మంచిగా లేరండి, ఎంతో మంది కోడళ్ళు కూడా చాలా బాగా ఉన్నారు. ఎంతో బాగా మా అత్త మామలు చూసుకున్నా కూడా కోడలండి ఏం చూసుకుంటాం మమ్మల్ని, ఏం చేయదండి మా కోసం అంటారు. ఒక్కసారి చూడండి మన చుట్టూ ఉన్న వాళ్ళు నాకు ఏం మంచి చేస్తున్నారు.
అది పోనివ్వండి, మనకు అన్ని దోషాలే కనిపిస్తాయి. నేను నా కోడలికి ఏం మంచి చూస్తున్నాను అని ఎప్పుడైతే అత్త ఆలోచిస్తుందో అప్పుడు సంసారం బాగా ఉంటుంది. కోడలు ఎప్పుడైతే నేను మా అత్త మామ కోసం ఏం చేస్తున్నాను అని ఆలోచిస్తే సంసారం బాగా ఉంటుంది. ఎప్పుడు మీరేం చేశారు మీరేం చేశారు మీరేం చేశారు అని ఆలోచిస్తే దోషాలే కనిపిస్తాయి. ఎప్పుడైనా ఒక రిలేషన్షిప్లో నేనేం చేశాను మనం ఆలోచించాలి. వాళ్ళు ఏం చేశారు అంటే అది వాళ్ళ సంస్కారం. నీ సంస్కారం ఎక్కడ పోయింది, నా సంస్కారం ఎక్కడ పోయిందని మనం ఆలోచించాలి. అలాగా దక్షుడు ఏం చేశారు, ఒకరోజు 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి కోపం అనమాట. నేను వస్తేనా లేవలేదా అనేసి ఆ తన మీద ఉన్న కోపంతో సతీని కూడా పిలవకుండా ఒక పెద్ద యజ్ఞాన్ని అక్కడ పెట్టాడనమాట. యజ్ఞానికి అందరినీ ఆహ్వానం చేశాడు. దేవతలు, అప్సరసలు, గంధర్వులు అందరూ వచ్చారు ఆ యజ్ఞానికి. కానీ శివుడిని మాత్రం పిలవలేదు. ఈ విషయము సతీ అమ్మవారికి తెలిసిపోయింది. అందరూ వెళ్ళారు, మరి మా అమ్మ నాన్న ఇంట్లో ఏదో యజ్ఞం జరుగుతుందంట, నన్ను పిలవలేదు ఎలాగా అని ఆవిడ చాలా బాధపడి అడిగారు, నాన్న క్షమించండి, ఏమండి మరి మీ మామగారింట్లో. సో ఏమడుగుతారు అంటే, చూడండి ఆడవాళ్లకు బాగా తెలివి ఉంటుంది అంటారు అన్నమాట. భర్తతో ఎప్పుడు ఎలాగా మాట్లాడాలి. ఏం జరిగిందంటే శివుడు ధ్యానంలో ఉన్నాడు చాలా సంవత్సరాలు. అమ్మవారికి తెలిసిపోయింది మా నాన్నగారి ఇంట్లో ఏదో యజ్ఞం జరుగుతుంది, కానీ మమ్మల్ని పిలవలేదు. ఆడవాళ్లకు పెళ్ళైన తర్వాత 30 సంవత్సరాలు కానివ్వండి, 40 కానివ్వండి, అమ్మ వాళ్ళ ఇల్లే ఉంటుంది. భర్త 50,000 పట్టు చీర పెట్టినా కూడా అమ్మ పెట్టిన 100 రూపాయలు 500 చీర కూడా ముచ్చటేసుకొని వేసుకుంటారు, అమ్మ పెట్టింది అనేసి కదా. అలాంటిది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ అన్నయ్య చీర పెట్టలేదు అనుకోండి, చాలా బాధ. దాన్ని చాలా మంది అవకాశంగా తీసుకొని, ఎందుకంటే మీ అక్కడికి చీర పెట్టేది అంటది కొంతమంది మరదళ్ళు కదా. కొంతమంది ఇంట్లో అట్లా ఉంటుంది, కొంతమంది పెట్టరు, ఎన్ని సంవత్సరాలు చీర పెట్టేదా అంటారు. కానీ ఎప్పుడు కూడా ఆడపిల్లకు పెట్టాలండి. ఎప్పుడు కూడా ఆడపిల్ల అంటే తన హక్కు చనిపోయేదాకా కూడా ఉంటుంది. చనిపోయిన రోజు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి ఆడపిల్లకు చీర పోవాలి, తన హక్కు అది. మీరెవరు ఇచ్చేవాళ్ళు? ఆడపిల్ల లక్ష్మీ స్వరూపము. మన ఇల్లు బాగా ఉంది అంటే, మన కూతురు సంతోషంగా ఉంటే మన ఇల్లు బాగుంటుందని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆడపిల్లకు పెడుతున్నాము అంటే ఏదో మనం పెడుతున్నాం అనుకోకూడదు. నాకు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంలో కూతురు దేవుడు ఇచ్చాడు కాబట్టి మాకు పెట్టే అవకాశం ఉంది. చాలా మందికి పిల్లలే లేరండి, అసలు చాలా మందికి ఆడపిల్లలే ఉంటారు, అసలు ఓన్లీ అబ్బాయిలే. ఎంత బాధపడుతుంటారో చాలా మంది. అలాంటి ఆడపిల్ల నాకు ఇచ్చింది కదా, నాకు పెట్టుకునే ఒక ముచ్చట, నాకు ఒక ఛాన్స్ నాకు దేవుడు ఇచ్చాడు అని చాలా సంతోషంగా ఆడపిల్లకు పెట్టాలి. మనదలు కూడా అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను మా ఆడబిడ్డకు పెట్టడం లేదు, బట్ నేను కూడా ఒక ఇంటి కూతుర్ని కదా, మా ఇంట్లో నాకు పెట్టాలనిపిస్తుంది, మరి నేను కూడా నా యొక్క ఆడబిడ్డకు పెట్టాలి కదా అని తను తెలుసుకోవాలి. అది కూతురు యొక్క మహాత్మ్యం. అలాగే తను బాధపడింది అనమాట. ఏం చేయాలి అంటే, శివుడు ధ్యానంలో నుంచి లేచి భోజనానికి కూర్చున్నప్పుడు, స్వామి మరి మీ మామయ్య వాళ్ళ ఇంట్లో యజ్ఞం జరుగుతుందంట అని తెలివిగా అడిగి, మా నాన్నగారింట్లో అడగలేదు, మీ మామగారింట్లో అని చెప్పిందనమాట. అంటే రిలేషన్షిప్ కలుపుకుంటూ మీ వారండి, మీ మామగారండి అనేసరికి కొంచెం మనసు కరుగుతుందేమో అనేసరికి ఏమైంది అంటే, ఇలాగ యజ్ఞం ఉందండి, మనల్ని పిలవలేదు, మరి మనం వెళ్దామా అని అడిగింది. అప్పుడు శివుడు ఏం చెప్తాడు అంటే, ఎక్కడ కూడా గురువు ఇంటికి, తల్లిదండ్రుల ఇంటికి, మిత్రుల ఇంటికి పిలవకుండా అసలు వెళ్ళాలి. మిత్రుడు కదా పిలవలేదు, ఏం పర్వాలేదు, నా మిత్రుడుగా వెళ్ళిపోవచ్చు. అమ్మ నాన్న బొట్టు పెట్టి పిలిచే అవసరం లేదు. మన అమ్మ నాన్న అంటే మనం ఎప్పుడు కూడా వెళ్ళొచ్చు. అలాగే గురువుగారి ఇంటికి, గురుగారు మమ్మల్ని పిలవలేదండి, చాలా మందికి ఉంటుంది అనమాట. పిలవాలి, ఇన్విటేషన్ పిలిస్తే కానీ కొంతమంది రారు. ఇప్పటి కాలం అలాగా అయిపోయింది. కానీ గురువుగారింటికి కూడా పిలవకుండా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ శివుడు ఏం చెప్తాడు అంటే, ఎవరున్నా కూడా, అమ్మ నాన్న ఉన్నా, మన గురువులు ఉన్నా, మన మిత్రుడున్నా కూడా ఎక్కడైతే మనని అవమానిస్తారో అక్కడికి వెళ్ళకూడదు సతీ అని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ లైఫ్ లెసన్స్ అన్ని మనకు దీంట్లో దొరుకుతుంది. ఎంత ప్రేమ ఉన్నట్టుకి కూడా మీరు చూడండి, బాగా అవమానిస్తున్నారు అనుకోండి, ఒకసారి వెళ్తాం, 2 సార్లు వెళ్తాం, అవమానిస్తే మళ్ళీ తల్లింటికి కూడా మనకు వెళ్ళబుద్ధి కాదు. ఎప్పుడు వస్తుంది అంటే వెళ్తామా, వెళ్ళబుద్ధి. కాబట్టి ఎక్కడైతే అవమానం జరుగుతుందో వెళ్ళకూడదు సతీ అని అంటారు. కానీ ఆడవాళ్ళు కదండి, స్త్రీ హట్ట బాలహట్ట అంటారు అనమాట. చిన్నపిల్లలు అడిగితే అమ్మ నాకు అది కావాలి అంటే ఇంక అంతే, తల్లిదండ్రులు ఇంకా కాలు చేసి చల్లబడిపోతాయి.
పిల్లవాడు అడిగాడు, ఏడుస్తున్నారు, అమ్మ పోనీలే కొనిచ్చేద్దాం, కొనిచ్చేస్తారు. దాన్ని బాలహట్ట అంట. అలాగే ఆడవాళ్ళు కూడా, నాకు మీరు దివాళీకి చీర కొనిస్తా అన్నారు, కొనివ్వలేదు, నేను మీతో మాట్లాడను పోనంగానే. ఇంకా ఆడవాళ్ళ కోపం వచ్చింది అనుకోండి, భర్త ఎటు చేసి అమ్మో ఇంకో నాతో మాట్లాడదేమో అనేసి ఖచ్చితంగా భార్యకు చీర కొనిస్తాడు. దాన్ని స్త్రీ హట్ట అంటారు. అంటే ఆడవాళ్ళలో ఒక గుణం ఉంటుంది. అలా కొంచెం అలిగారు అనగానే నా పని అవ్వాల్సిందే, అది ఆడవాళ్ళే చేయగలుగుతారు కదండి. ఆడవాళ్ళకైతే అర్థమవుతుంది అన్నమాట. కొంచెం అలిగితే మన పని అయిపోతుంది, అంతే కదండి. సో అలాగా అమ్మవారేమో అలిగారు. అలగంగానే శివుడు చెప్పాడు, అర్థం చేసుకోలేదు, సరే వెళ్ళు అన్నారు. అప్పుడు భాగవతంలో చాలా చక్కగా వస్తుందండి. అమ్మవారి యొక్క బ్యాగ్ కూడా శివుడి నింపాడు అన్నట్టు వస్తుంది అనమాట. చాలా చక్కగా దాంపత్య జీవితం అనేది మన భారతీయ శాస్త్రాల్లో మనం చూడొచ్చు. అప్పుడు సతీ అలాగే ఉట్టి చేతులతో వెళ్ళకు, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు, గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మన సంబంధుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, ఒక ఫలవన్నా తీసుకెళ్ళు ఏదో అనేసి అందరికీ కూడా గిఫ్ట్స్ ఇవ్వడము, అమ్మవారికి కూడా చక్కటి చీరలు అలంకారాలు అన్నీ ఇచ్చేసి నంది మీద అంటే సర్వెంట్స్ కూడా ఇచ్చి కారు కూడా అరేంజ్ చేసి శివయ్య పంపించాడు. సో నంది మీద కూర్చొని అమ్మవారు దక్షుడి యజ్ఞానికి బయలుదేరిన తర్వాత ఏమైంది, చాలా సంతోషం. పుట్టింటికి వెళ్తుంది ఆడపిల్ల అంటే చాలా సంతోషం అనమాట. అమ్మను కలుస్తాను, పిల్లి వస్తుందేమో, ఆ అత్తగా వస్తుంది కదా, అత్తని చాలా రోజులు కలిసిస్తారు, అత్త వాళ్ళ బాబు ఎలా ఉన్నాడో అసలు ఈ అన్ని ఆలోచించుకుంటూ ఆడవాళ్ళు వెళ్తారు అనమాట. చాలా సంతోషంగా ఎవరెవరు వస్తారు, నన్ను ఎవరు కలుస్తారు, అత్త మామ పిన్ని బాబాయ్ అన్ని ఆలోచించుకుంటూ వెళ్తే అక్కడ తీరా సతీమాత వెళ్ళేసరికి అందరూ ఉన్నారు, కానీ అందరూ కూడా చూసి చూడనట్టు చేస్తున్నారు. ఆ మాట స్త్రీకి తెలిసిపోతుందండి. చూసి చూడనట్టు ఎవరు చేస్తారో ఎలా అని తను తెలుసుకుంది. సరే ఎవ్వరూ మాట్లాడలేదు, చూసి చూడనట్టు చేశారు, మాట్లాడలేదు. కానీ ఆడపిల్లకు ఒక ఆశ ఏదైతే ఉంటుందో తల్లితో ఉంటుంది అనమాట. తల్లి దగ్గరికి వెళ్ళి ఎవ్వరు మాట్లాడకున్నా కూడా మా అమ్మ అయితే నాకు ఖచ్చితంగా మాట్లాడుతుంది అనేసరికి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మను ఆలింగనం చేసుకుంటుంది. ప్రసూతి మాత కూడా, నాన్న నువ్వు వచ్చావు కానీ ఇదిగో నీకోసం చీరలు కొన్నాను, బట్టలు తీసుకున్నాను, ఇవన్నీ తీసుకొని తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోనానా అంటుంది. అప్పుడు ఆ కూతురు చాలా బాధపడుతుంది. అమ్మ నేను చీరలు దీనికోసం వచ్చానా, సాక్షాత్తు కుబేరుడు శివుడికి దాసుడుగా పనిచేస్తాడు, అలాంటిది నాకు చీరలు బట్టలు అలంకారాల కోసం రాలేదమ్మా, నేను మీ ప్రేమ కోసం వచ్చాను అని తను చాలా బాధపడి చెప్తుంది అనమాట. అప్పుడు చాలా బాధతో బయటికి వెళ్ళి చూస్తే అత్యంత పెద్ద యజ్ఞం అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. ఎంతో మంది ఋషులు మునులు దేవతలు అందరూ వచ్చారు, అందరినీ పిలిచారు, కేవలం నన్ను పిలవలేదా, మా భర్తని పిలవలేదా అనేసరికి తను బాధపడుతుంది. అప్పుడు తనకు సంఘటన గుర్తొస్తుంది. శివుడు ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాగ మాట్లాడడం లేదు మీ అమ్మ నాన్న నీతో అని ఎప్పుడు చెప్పలేదండి. ఇది మనం తెలుసుకోవాలి. సాధారణంగా ఏమవుతుంది, ఏదైనా అల్లుడి ఇంటికి వచ్చాడు అనుకోండి, కొంచెం ప్రవర్తన మంచిగా అనిపించకుంటే మీ అమ్మ వాళ్ళు ఇట్లా చేశారు, మీ నాన్నగారు ఇట్లా చేశారు, మనం వెళ్ళొద్దు అని సంబంధాలు పాడు చేయడానికి కారణము వృథా భాషలు. అవమానం చేశారు, వదిలేశారు, శివయ్య నేర్పిస్తున్నాడు. ఇంత అవమానం జరిగినా కూడా ఒక భర్త అయితే ఏం చేస్తాడండి, మీ అమ్మ నాన్న పెద్ద చేశారు, ఇలా చేశారు, అలా అన్నాడు, వెళ్తావా ఇంకా ఆయన ఇంటికి, నువ్వు కూడా వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళావంటే చూడు అని అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆడపిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్నతో కూడా కలమలివ్వకుండా చూస్తారండి చాలా మంది. కానీ శివుడు ఏం చేశాడు, ఇంత అవమానం జరిగినా కూడా ఎప్పుడు కూడా వచ్చి సతీతో ఒక్క మాట కూడా అనలేదు అసలు ఇలా జరిగిందని. ఆయన ధ్యానంలో ఆయన పనిలో ఆయన ఉన్నాడు. బట్ ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో చాలా సంవత్సరాల తర్వాత కూడా మనల్ని అవమానం చేయడానికి యజ్ఞం పెట్టాడు, మనల్ని పిలవలేదని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు శివుడు సతీ నీకు ఒక మాట నేను చెప్పలేదు, ఇలా జరిగింది, అవమానం చేశారు కాబట్టి మనల్ని పిలవలేదు అని చెప్పడం జరిగినప్పుడు సతీ తెలుసుకుంది మాట. అంటే ఏమనుకోండి, కూతురు కదండి, ఏమన్నా కానీ మా అమ్మ నాన్న కదా, నేను నచ్చ చెప్తాను, నేను మాట్లాడతాను, నేను అమ్మ నాన్నతో మాట్లాడతాను అన్న ఒక ప్రేమతో ధైర్యంతో వెళ్ళి చూస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ద్వేషం పెట్టుకొని మా నాన్నగారు అందరి కోసం స్థానం పెట్టారు, అన్ని దేవతల కోసం, కానీ శివుడు కోసం స్థానం పెట్టలేదు అని చూసి ఆ అవమానాన్ని భరించలేదన్నమాట. అప్పుడు అనింది, నానా నన్ను దాక్షాయిని అంటారు అందరూ, దక్షుడి కుమార్తె, కానీ నేను ఇంకా దాక్షాయిని అంటే ఇది నీ మాట సహించలేను. ఎందుకు అంటే సాక్షాత్తు శివుడు, భరత ఒక్కటే కాదండి, సాక్షాత్తు శివుడు మహిమ తెలుసుకోకుండా మీరు శివుడిని అవమానిస్తారా,
నా భర్తను అవమానిస్తారా? ఇంకో మాట కూడా తెలుసుకోవాలండి, అల్లుడు అంటే మనకు విష్ణు స్వరూపం అంటాం, శివస్వరూపం అంటాం. ఏదో చిన్న మిస్టేక్స్ చేస్తే వాళ్ళకు గొడవ పడేసి ఆ సంబంధాలు ఉండకూడదు. కాబట్టి ఆడపిల్లని లక్ష్మి అనుకుంటే అల్లుడిని కూడా విష్ణుమూర్తి అనే సంస్కారం మన భారతదేశంలో ఉంది. ఎందుకంటే నో వన్ ఈస్ పర్ఫెక్ట్. చిన్న చిన్న దానికి గొడవలు పడి ఆడపిల్లల్ని రానివ్వకుండా అల్లుడిని అవమానం చేసే సంస్కారం మనకు ఉండకూడదు. ఇది మనకు చెప్తుంది. ఆడపిల్ల బాధపడి అక్కడ యోగాగ్ని ప్రకటమై, నానా నేను ఇంకా దాక్షాయిని అంటే మాట వినలేను అని యోగాగ్నిలో అమ్మవారు తనకు తాము దహనం చేసుకుంటారు. చాలా మంది దీన్ని సూసైడ్ అనుకుంటారు. దిస్ ఇస్ నాట్ సూసైడ్ అండి. సూసైడ్ చేసుకొని తన కనుక అగ్ని ప్రవేశం చేస్తే, అగ్ని ప్రవేశం చేయలేదు, యోగాగ్ని ప్రకటమైంది. దానివల్ల ఏమైంది? ఎప్పుడైతే శివుడు ఆ సతీ మాతని ఎత్తాడో, అలా తిప్పుకుంటూ నాట్యం చేశాడో, ఒక్కొక్క భాగం ఒక్కొక్క దగ్గర పడిపోయినప్పుడు లంకాయాం శాంకరీదేవి ఇలాగా అష్టాదశ శక్తి పీఠాలు స్థాపింపబడ్డాయి. ఎలాగా? అంత కాలిపోతే ఏమీ పడదు కదా. కాబట్టి యోగాగ్ని అంటే ఇట్స్ డిఫరెంట్. తనలో తాను లీనమైపోయింది అని చెప్పడమే యోగాగ్నిలో ప్రవేశం చేసింది సతీ అమ్మవారు అంటారు. ఈ సంఘటన జరిగినప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపోయారు. యజ్ఞం ఆగిపోయింది, ఏం చేయాలి తెలియదు. యజ్ఞము అంటే సాక్షాత్ విష్ణు స్వరూపం అండి. అలాంటి యజ్ఞం ఆగిపోయింది అంటే అందరూ కూడా సర్వత్ర త్రాహి త్రాహి అనమాట. అప్పుడు శివుడు పంపించిన వీరభద్రుడు సంపూర్ణ యజ్ఞాన్ని కూడా విధ్వంసం చేసేసిన తర్వాత అసలు యజ్ఞం ఇలా జరగడం మంచిది కాదు అని అందరూ దేవతలు కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు వెళ్ళి చెప్తారన్నమాట, ఇది అసలు మంచిది కాదు, మనం వెళ్ళి క్షమాపణ అడగాలి అని శివుడి దగ్గరికి వెళ్ళి శివుడిని క్షమాపణ అడిగితే, శివుడు నాహం ప్రజేష బాలానాం, అయ్యో నా పిల్లల మీద ఎలా అయితే తల్లిదండ్రులు కోపగించరో అలాగూ నాకు కూడా మీ మీద కోపం లేదు అని శివుడి దృష్టితో ఏ దేవతల అవయవాలైతే కింద పడిపోయాయో అవన్నీ కూడా మళ్ళీ రావడం జరుగుతుంది. అప్పుడు అందరూ కలిసి యజ్ఞ పూర్తి చేయాలి అని విష్ణుదేవుడి దగ్గరికి వెళ్తారు. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం అండి. ఆ శివుడి దగ్గరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి దక్షుడికి చెప్పిన రెండు చక్కటి మాటలండి, ఇవి తెలుసుకోవాలి మనము. ఆత్మా మాయాం సమావిశ్య సోహం గుణగయీ ద్విజ సృజన్ రక్షన్ హరన్ విశ్వం దధ్రే సంతాం క్రియోచితా. శివుడు ఏం చెప్తున్నాడు? ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం మన భారతదేశంలో చూస్తున్న సంఘటన నేను చూస్తున్నాను కాబట్టి దీన్ని ఇంత విశ్లేషించి చెప్తున్నాను. భాగవతంలో వస్తుంది, శివపురాణంలో కూడా మీరు చూస్తే దాదాపు 1000 శ్లోకాలకి పైగా మనకు వస్తాయండి. శివుడు విష్ణు స్వరూపము ఒక్కటే, రెండిట్లో భేదం చెయ్యకండి, ఇద్దరు ఒకటే. శివుడు ఏం చెప్తున్నారు, విష్ణుమూర్తి ఏం చెప్తున్నారు? ఆత్మా మాయాం సమావిశ్య సోహం గుణమయ ద్విజ, మేమిద్దరం కూడా ఒకటే అని చెప్తున్నారు. మీరు వాల్మీకి రామాయణంలో చూడండి, మీరు తులసి రామాయణంలో చూడండి, మీరు ఎంతో వార్కరి సాంప్రదాయంలో కూడా మనకు చూస్తే నరహరి సోనార్ అన్న ఒక భక్త చరిత్ర వస్తుందన్నమాట. శివుడు వేరే విష్ణుమూర్తి వేరే అని ఇప్పటికీ కూడా చాలా మంది గొడవ పడుతుంటారు. నాకు శివపార్వతి కళ్యాణం ఇచ్చి ఇక్కడ పిలిచాక నాకు ఎంతో సంతోషం కలిగింది. శివుడు ఆలయం ఉంది, అక్కడే రాముల వారి ఆలయం ఉంది. ఇది మన భారతీయ సాంప్రదాయం. మీరు చూడండి, కాశీకి వెళ్ళారు అంటే బిందు మాధవ్ ఉంటాడు, మాధవుడు ఉంటాడు, శివుడు ఉంటాడు. బృందావనికి వెళ్ళండి, గోపేశ్వర్ మహాదేవ్ ఉంటాడు, కృష్ణుడు ఉంటారు. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా విష్ణుమూర్తి శివుడు ఉంటారు. మనకు జగన్నాథ్ పూరి మీరు కనుక చూస్తే చరిత్ర చదవండి, స్కంద పురాణంలో వస్తుంది. జగన్నాథుని యొక్క మందిరం ఏదైతే ముఖ్యంగా ఉంటుందో అక్కడ 8 చోట్ల శివాలయాలు ఉన్నాయి, 8 చోట్ల అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి. అది ముఖ్యంగా ఎవరి ప్రదేశము? విష్ణుమూర్తి ప్రదేశం. మీరు విష్ణుమూర్తి ప్రదేశాల్లో చూడండి శివుడు ఉంటాడు, శివుడు ప్రదేశాల్లో చూడండి ఏదో రకంగా విష్ణుమూర్తి ఉంటాడు. ఇది మన భారతీయ సాంప్రదాయం. కానీ మనం మన చరిత్ర తెలుసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే శివుడు వేరే, విష్ణుమూర్తి వేరే, అమ్మవారు వేరే, వినాయకుడు వేరే. చాలా మంది ప్రశ్న అడుగుతారు అన్నమాట, ఇంతమంది దేవతలు అసలు మీ భారతదేశంలో ఏంటిది ఈ గోళ, అసలు అర్థం కాదు, శివుడా విష్ణుమూర్తినా, ఎవరికి పూజించాలి అర్థం కాదు అంటారు. అసలు దేవుడు అంటే ఎవరు చెప్పండి? దేవుడు విష్ణుమూర్తినా, శివుడా, గణపతినా, హనుమంతుడా, ఇంద్రుడా, చంద్రుడా? ఎవరు దేవుడు? దేవుడు అని మనం గనక చూసామంటే ప్రతి ఒక్క పురాణంలో ఒకటే, భగవద్గీత వాసుదేవ సర్వమితి, దేవి భాగవతం చూడండి, నేను ఒక్కదాన్నే
వివిధ స్వరూపాల్లో కనిపిస్తాను. మనకు శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. ఏకం సద్బ్రహ్మ విప్ర బహుధా వదంతి. ఒకటే పరమాత్మను వివిధ భక్తులు వివిధ రూపాల్లో వర్ణించారు. నేను ఒక్కటే. కాబట్టి సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే సత్ చిత్ ఆనంద స్వరూపము. ఈ 3 మాటలు అందరికీ ఉంటాయండి. సచ్చిదానంద వినాయకుడికి పేరుంది, సచ్చిదానంద అమ్మవారికి పేరుంది, సచ్చిదానంద స్వరూపిణి మీరు చూడండి లలితమ్మ పేరులో వస్తుంది. సచ్చిదానంద రూపాయ శివుడికి వస్తుంది, సచ్చిదానంద రూపాయ సూర్యుడికి వస్తుంది. ఎందుకు? సత్ చిత్ ఆనంద స్వరూపాలు ఏదైతే ఉన్నాయో దాన్నే మనము పరమాత్మ అంటాము. ఎప్పుడు ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. తను మాత్రమే ఆనందాన్ని ప్రసాదించగలుగుతాడు. ఎవరైతే సృష్టి స్థితి లయను కల్పిస్తాడో అలాంటి వాడినే మనం పరమాత్మ అంటాము. అది ఎవరు చేస్తారు? శివపురాణం వింటే శివుడు చేస్తున్నట్టుగా చెప్తున్నారు, దేవి భాగవతం వింటే అమ్మవారు చేస్తున్నట్టుగా మనకు చెప్తున్నారు, భాగవతం వింటే కృష్ణుడు చేస్తారని చెప్తారు, విష్ణు పురాణం వింటే విష్ణు స్వరూపం అని చెప్తారు. సరే, అన్ని గ్రంథాలు వేరే వేరే వ్యక్తి రాశారా? నో, అన్ని గ్రంథాలు రాసింది రచయిత ఏక వ్యాస మహర్షి మాత్రమే. మరి ఎందుకు అలా రాశారు? మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అలా రాశారు? ఒకటే పరమాత్మ వివిధ రూపాలుగా ఎందుకు వర్ణించారు అంటే, పరమాత్మ అంటే చాలా మంది ఏమనుకుంటారు, పరమాత్మ అంటే రూపం ఉండకూడదండి. అసలు రూపం ఎలా ఉంటాయి? ఆయన ఏనుగు ఎలా అవుతాడు, ఆయన నరసింహ రూపం ఎలా అవుతాడు, ఆయన కూర్మ రూపం ఎలా అవుతాడు అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటాడు. బట్ నేను అడిగే ప్రశ్న ఏంటిది అంటే, ఆయన నర రూపంలోనే ఉంటాడు అలా కాదు, నరసింహ రూపంలో కూడా రాగలుగుతాడు. అంటే ఏదైతే సంభవం అవ్వదో, దిస్ ఇస్ నాట్ పాసిబుల్. మనిషి ఆలోచించగలుగుతాడా అండి? నరుడు సింహ రూపాన్ని ధరించి ఉంటాడు అలా మనం ఆలోచించగలుగుతామా? వి కెనాట్ ఇమాజిన్. బట్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్, అలాంటి ఇంపాసిబుల్ థింగ్ చేసేవాడే పరమాత్మ. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆయన ఏ రూపం ధరించగలుగుతాడు? ఏ రూపాన్నైనా ధరించగలుగుతాడు. ఆయన మగ మనిషి మాత్రమేనా? కాదు, ఆయన ఆడవారిగా కూడా రూపం ధరించగలుగుతాడు. మనం గనక అమ్మ జగదంబ స్వరూపిణి నాకు ఈ రూపంలో దర్శనం ఇవ్వు అంటే అదే దేవుడు జగదంబ రూపంలో దర్శనం ఇచ్చాడు. మనం అన్నా అనుకోండి, కిట్టయ్యా నాకు చిన్న బాల స్వరూపంలో ఇష్టమయ్యాను అంటే ఆ చిన్న స్వరూపంలో వస్తాడు. అదే పరమాత్మ, అయ్యా ఇన్ని రూపాలు ఉన్నాయి కానీ నాకు ఆ శివ స్వరూపమే ఇష్టమయ్యా, నాకు శివరూపంలోనే దర్శనం ఇవ్వు అంటే అలాంటి వాళ్ళకి శివరూపంలో దర్శనం ఇస్తాడు. అన్ని కాదు, నాకు నరసింహ రూపం ఇష్టం అంటే నరసింహ రూపం. తను భక్తుడు ఎలా కోరుకుంటాడో అలా రూపం ధరించగలుగుతాడు. కాబట్టి సత్ చిత్ ఆనంద స్వరూపుడు, హూ కెన్ డూ సంథింగ్ ఇంపాసిబుల్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ గాడ్. అందుకోసం మన భారతీయ సనాతన ధర్మం మనం గనక చూస్తే రూపిగా ఉంటాడు, అరూపిగా ఉంటాడు. అరూపిగా ఎలా ఉంటాడు? మన దగ్గర మీరు చూడండి, చిన్న రాయిని తీసుకొని ఈయన శివుడు అంటే మనం దాన్ని పూజించవచ్చు. ఎన్నో చోట్ల మీరు అమ్మవారు చూస్తారు. మన చాదరగడ్డ టెంపుల్లో కూడా ఉంటుంది చూడండి, అక్కడ అమ్మవారు ఒక రాయి రూపంలో కనిపించారండి అని బొట్టు అన్ని పెట్టేసి గుడి కట్టేసరికి చాలా మంది అన్నారు, ఏ రాయిని పెడితే రాయిని పెట్టేసి మీరు అమ్మవారు అంటారు. ఎస్, దట్ ఈస్ పాసిబుల్. మీరు శివ చరిత్ర, ఇప్పుడు మనకు సమయం లేదు, మీరు శివ చరిత్ర ఒకసారి ఉజ్జయిని మహాకాళ చరిత్ర చదవండి. 2 శివ స్వరూపాల గురించి వర్ణించారు. ఒక రాజు బంధింపబడతాడు మన ఒక రాక్షసుడి చేత. పూజ చేయకూడదు, నువ్వు ఎవరికి పూజ చేయకూడదు. అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, ఆ జైల్లో ఉన్న మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని అలాగా తీసుకొని ఒక శివలింగ స్వరూపంలో చేసి, పొడుగ్గా చేయొచ్చు, రౌండ్ చేయొచ్చు, దేంతోనో శివలింగం చేయొచ్చండి. ఒకసారి శివపురాణం వినండి మీరు. శివరూపంలో ధరించి కళ్ళు మూసుకొని శివాయ నమః శివాయ నమః శివాయ నమః కళ్ళు మూసుకొని పాలు నీళ్లు అర్పించుకున్నట్టు ఊహించుకున్నాడు అంతే. పూజ కూడా చేయలేదు, మట్టి లేదు, చెట్టు ఏమీ లేదు అక్కడ. కళ్ళు మూసుకొని జైల్లో ఉన్న మట్టితో పూజ చేస్తే ఆ రాక్షసుడు ఎప్పుడైతే వచ్చి అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అనేసి కాళ్ళతో తనేసరికి శివ 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 అనేసరికి అక్కడ ప్రకటమైన శివలింగం ఏదైతే ఉందో అది ఉజ్జయిని మహాకాళం. ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి పుడతాడు, చెట్టులో నుంచి పుడతాడు, గాలిలో ఉంటాడు, భూమిలో ఉంటాడు, ఎక్కడ అన్ని చోట్ల ఉంటాడు. అదే మన సనాతన ధర్మం. మనం చెప్పగలగాలి. ఎవరైతే మన ధర్మం గురించి పేరు పెడతారో, ఎక్కడ ఉంటాడయ్యా మీ దేవుడు అంటే ప్రహ్లాదుడు చెప్పినట్టు ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు, ఈ మైక్లో కూడా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడయ్యా. అందుకోసం మన ఆర్య సనాతన ధర్మంలో పుట్టకు మనం పాలు పోస్తాము అంతే కదండి. తులసమ్మ పూజ చేస్తాము, రావి చెట్టు పూజ చేస్తాము, ఎన్నో చెట్లకు పూజ చేస్తాము. ఎందుకు? బికాస్ వి సీ గాడ్ ఎవ్రీవేర్.
మనకు ప్రకృతి పూజ వేరే వాళ్ళు నేర్పించే అవసరం లేదు. సనాతన ధర్మీయులు అంటేనే ప్రకృతి పూజకులు. కాబట్టి మనం గనక ఇప్పుడు నాకు తెలియదు ఈ తరంలో ఎలా ఉంది, చాలా మంది ఇప్పుడు కొత్తగా వచ్చేది కదండి డాగ్ లవర్స్. ఇప్పుడు ఏమవుతుంది, ప్రొటెక్ట్ డాగ్ గాడ్ అన్నారు మనం కదా. దేవాలయాలు ఎంత విధ్వంసమైనా కూడా మనకు సంబంధం లేదు. అది ఇప్పుడు పరిస్థితి. హైదరాబాద్లో ఎంతమందికి తెలుసండి, గత సంవత్సరం నుంచి ఎన్ని దేవాలయాలు విధ్వంసం చేయబడ్డాయి ఎంతమందికి తెలుసు? ప్రొటెక్ట్ గాడ్ అని అనం మనము, ప్రొటెక్ట్ మై టెంపుల్స్ మనం అనము. మనం ఏమంటాము అంటే ప్రొటెక్ట్ డాగ్. డాగ్ ఇస్ ఎంత ఇంపార్టెంట్. అమ్మ నాన్న సమయం ఇవ్వకున్నా పర్వాలేదు. ఇప్పుడు నాకు చాలా మంది అడుగుతుంటారండి, అసలు పెళ్ళిళ్ళు వద్దనమాట. పెళ్లి చూడడానికి అమ్మాయి వస్తే కూడా అడుగుతుంది, మై డాగ్ విల్ బి విత్ మీ, నాతో నా కుక్క ఉంటుంది, నీకు ఓకేనా? నా కుక్క నాతో పడుకుంటుంది, నీకు ఓకేనా? అయితే పెళ్లి చేసుకుంటాను. ముందు ఉండేదండి ఒక ఫోటో, చక్కగా మనం పెద్ద ఇంట్లో చూసేవాళ్ళం. అమ్మ నాన్న తాతయ్య తాతమ్మ, వాళ్ళ పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, ఇలాగ పెద్ద ఫోటోలు అనమాట. దాంతో కాస్త ఏమైపోయింది, అమ్మ నాన్న 2 పిల్లలు, వాళ్ళ పిల్లలు. అదే కాస్త తగ్గిపోయి అమ్మ నాన్న ఒక బాబు, అయితే పెళ్లి ఒక భార్య. అదే కాస్త తగ్గిపోయి భార్య భర్త ఒక బాబు, 2 3 పోయారు ఒకటే. అదే కాస్త తగ్గిపోయి భార్య భర్త మై పప్పి. డాగ్ హ్యాస్ బికమ్ సో ఇంపార్టెంట్. ఒక కుక్కకు ఒక చదువుకున్న వ్యక్తి, సో కాల్డ్ గ్రాడ్యుయేట్, డబుల్ పీజీ, ఆ కుక్కని ఇవి పోయడానికి బయటకు తీసుకెళ్తే వాడికి సిగ్గేదండి. మై డాగ్ యూనో ఐఎమ్ సో ఎడ్యుకేటెడ్, ఏమనిపించదు. అదే నాన్నకు బాత్రూమ్ తీసుకెళ్ళాలి అంటే ఐ కాంట్ డూ ఇట్ డాడ్. అమ్మ నాన్నకు చేయబుద్ధి కాదు, కుక్కకు చేయాలి అంటే మనకు సిగ్గేయడం లేదు. కుక్కను బెడ్లో పడబెట్టుకుంటారు, కుక్కను కార్లో తిప్పుతున్నారు. ఆ కుక్క ఏం పుణ్యం చేసిందో నాకు అసలు అర్థం కాదు. అంటే మన అమ్మ నాన్న కూడా ఆ పుణ్యం చేసుకోలేదు, అప్పుడు ఆ కుక్క పుణ్యం చేసుకుంది. ఎక్కడ పోతున్నాం మనము ఒకసారి అర్థం చేసి, మన జీవితం ఎక్కడ పోతుంది అసలు? లిసన్ టు సనాతన ధర్మ శాస్త్రాస్. ఎప్పుడు కూడా మన ధర్మం మనకు కుక్కల్ని చంపమని చెప్పడం లేదండి. కుక్కల్ని చంపండి, హింసించండి మన ధర్మం చెప్పడం లేదు. మన ఆర్య సనాతన ధర్మం ఎప్పటికీ చెప్తుంది, ఒక రొట్టె మీరు ఆవుకు పెడితే ఒక రొట్టె వీధిలో ఉన్న కుక్కకు పెట్టాలి. మీరు చూడండి, మా తాతమ్మ పెట్టేది. కుక్కకు పెట్టే వాళ్ళ ఆవుకు రోజు ఇంట్లో నుంచి చపాతి పోవాల్సిందే. అంతేకాదు చీమకు కూడా వెళ్ళి ఏదో ఒకటి వేసేది. అలా వెళ్ళి ఇక్కడ చీమలు కనిపించాయి అనుకోండి, అక్కడ చక్కెర వేసి వచ్చేవాడు. దట్ ఈస్ అవర్ సనాతన ధర్మం. అంటే చీమలను చెప్పమని చెప్పలేదు, ప్రకృతిని చెప్పమని చెప్పలేదు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, కుక్కలు అంటున్నారు కదా, సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, చెట్లను ఎందుకు తెంచేస్తున్నారండి? ఎన్ని చెట్లు ఉన్నాయి? నేను ఉండే ఇంటి పక్కన ఎన్ని చెట్లు ఉన్నాయి అని ఒక క్వశ్చన్ వచ్చిందా? నో క్వశ్చన్. జూబ్లీ హిల్స్ లో మనం కనుక చూస్తే పెద్ద కొండని కట్ చేస్తున్నారు. అండ్ నో వన్ ఇస్ రైజింగ్ ప్రొటెక్ట్ మౌంటైన్స్ అన్న ఒక వాయిస్ ఎందుకు రావడం లేదు? బికాస్ మనము మౌంటైన్స్ ఇంపార్టెన్స్ మర్చిపోయాము. We realize the importance of dogs, but we forgot the importance of our own nature which is protecting us. ఒక మౌంటైన్ మనం స్థాపించగలుగుతామా? ఒక నీటిని మనం స్థాపించగలుగుతామా? నదులు కలుషితం అవుతున్నాయి, ప్రకృతిని నాశనం చేస్తున్నాము, చెట్లను నాశనం చేస్తున్నాము, బట్ నో వన్ ఈస్ రైజింగ్ హ్యాండ్స్. ఎందుకు అంటే మనం మన చరిత్ర మర్చిపోయాము. మన చరిత్ర ఎప్పుడు కూడా చూస్తే మనము ప్రకృతి పూజకులం. మనము అలాంటి చక్కటి చరిత్ర మనకు చెప్తుంది. సో ప్రొటెక్ట్ ఫ్యామిలీ, ప్రొటెక్ట్ కౌస్, ప్రొటెక్ట్ ట్రీస్, ఇవన్నీ చెప్తున్నాయి మనకు. అస్తు అయితే ఇలాంటి విష్ణుమూర్తి ఏం చెప్తున్నారు అంటే, నువ్వు వివిధ రూపాల్లో నన్ను చూడవచ్చు, నేనే శివుడిని, బ్రహ్మాస్త్వం, ఇంద్రస్తం, అగ్నిస్తం, వాయుస్తం అని నువ్వు మర్చిపోతున్నావు అని చెప్పేసరికి దక్షుడు తన తప్పు తను తెలుసుకొని మళ్ళీ యజ్ఞ పూర్ణాహుతి అనేది జరిగిపోతుంది. జరిగిన తర్వాత మరి ఇప్పుడు సతి లేదు కదా, ఇప్పుడు ఎలాగా అంటే జగత్తులో మీరు చూడండి త్రాహి అవుతుందన్నమాట. ఎందుకంటే తారకాసురుడు అన్న ఒక అసురుడు వచ్చాడు. అసురుడు ఎందుకు చెప్పబడ్డాడు అంటే, ఒక మనిషికి ఎప్పుడైతే సత్తా దొరుకుతుందో అప్పుడు తను ఏం చేశాడు మీరు చూడండి. శివపురాణంలో తారకాసురుడు, ఇంకా అసురుడు చాలా మంది వస్తారు. మహిషాసురుడు, శుంభనిశుంభుడు, చండముండు, దేవి భాగవతంలో మీరు భాగవతం చూడండి, హిరణ్యకశ్యపుడు, రామాయణంలో చూడండి రావణాసురుడు. వీళ్ళందరినీ అసురులు అని ఎందుకన్నారు? అసురులు ఎందుకన్నారు? ఒక క్వశ్చన్ మనకు రావాలి. ఇప్పటి కాలం మనం జనరేషన్ కనుక చూస్తే
దక్షిణ భారతంలో there are so many people doing పూజ ఆఫ్ రావణ. రావణుడిని పూజిస్తున్నారు. ఎందుకు పూజిస్తున్నాడు అంటే తెలియదు. రావణాసురుడు గొప్పవాడు అనుకుంటున్నాడు. కానీ రావణాసురుని ఎందుకు మనము అసురుడు అంటున్నాము? యూ షుడ్ అండర్స్టాండ్ సిన్స్ ద బిగినింగ్, బర్త్ అర్థం చేసుకోవాలి. అసలు రావణాసురుడు ఎవరి కొడుకు తెలుసా అండి? విశ్వావసు అన్న ఒక ముని కొడుకు, ఒక బ్రాహ్మణుడి కొడుకు. ఆలోచించండి, మన సనాతన ధర్మము బ్రాహ్మణుల్ని గ్లోరిఫై కదండి. బ్రాహ్మణులు గొప్పవాళ్ళు, బ్రాహ్మణులు ప్రొటెక్ట్. నేను చెప్తాను, బ్రాహ్మణులు ప్రొటెక్ట్ చేయాలి, బ్రాహ్మణ సాంప్రదాయం ప్రొటెక్ట్ చేయాలి నేనే చెప్తాను. అలాంటిది, అలాంటి బ్రాహ్మణుడి కొడుకు ఎవరైతే ఉన్నాడో రావణాసురుడు, తనని నేను అసురుడు అంటున్నాను. శాస్త్రాలు అసురుడు అంటున్నాయి. ఎందుకు అంటున్నాయి? నెక్స్ట్ కమ్స్ హిరణ్యకశ్యపుడు. హిరణ్యకశ్యపుడు ఎవడు కొడుకు? కశ్యప మహర్షి కొడుకు. ఎవరి కొడుకు? మహర్షి కొడుకు. కానీ ఎందుకు అసురుడు అయ్యాడు? బికాస్ మన దగ్గర మీ పుట్టుక ఏంటిది అన్నది కాదు. మీరు బ్రాహ్మణుల, వైశ్యుల, క్షత్రియుల అన్నది కాదు. మీరు ముని కొడుక అన్నది కాదు. మీ పుట్టుక ఎంత గొప్పగా ఉన్నా కూడా మీ చరిత్ర, యువర్ క్యారెక్టర్, మీరు చేసే కార్యాల సమాజానికి గనక చెడు చేస్తాయి అంటే అలాంటి వాళ్ళనే మనము అసురులు అంటాము. గుర్తుపెట్టుకోండి, అలాంటి వాళ్ళని మనము అసురులు అంటారు. దే మైట్ బి హ్యావింగ్ గుడ్ పవర్. ఎప్పుడైతే పవర్ వచ్చిందో, నేను ఇప్పుడు చెప్పాను ఇందాక, అలాంటి వాళ్ళు ఆ పవర్ని చెడుగా ఉపయోగించే వాళ్ళని మనము అసురులు అంటున్నాము. ఇలాగా తారకాసురుడు, రావణాసురుడు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఒక్కటి కామన్ గా మనం స్టడీ చేయాలి. ఏం చేశారు అంటే, ఎప్పుడైతే చేతుల్లో సత్తా వస్తుందో అప్పుడు ఆడవాళ్ళు అంటే నాకు ఆధీనం కావాలి, ఏ ఆడది నచ్చితే నాకు ఆధీనం కావాలి. దట్ ఈస్ ద మెంటాలిటీ ఆఫ్ అసుర. దాన్నే రావణాసుర అంటాం మనం. నాకు పవర్ ఉందండి, నేను ఒక ఎమ్మెల్యేని, నేను ఒక ఎంపీని, వాటెవర్, ఒక పవర్ ఉంది, ఈ ల్యాండ్ నాదండి, రేపు ఖాళీ చేయాలి అంటే ఏమంటారండి మీరు? ఏం చేస్తామండి మనం? కేసు చేస్తామో, ధర్నా చేస్తారు. ఒక రోజు ఒక పెద్ద మనిషి వస్తాడు, నాది అంటాడు, అయిపోయింది, కేసు ఓడిపోతారు. ఏం చేస్తాం అప్పుడు కదా? అప్పుడు మనం అట్లాంటి మనిషిని అసురుడు అంటాం కదా. సేమ్ థింగ్ దే డిడ్. దేవాలయాలు మూసివేయండి. ఇప్పుడు మనం అర్థం చేసుకునేది ఏంటిది అంటే, అసురుడు అంటే ఇప్పుడు ఎవరు? ఇప్పటి కాలంలో ఉన్నారా లేదా? మరి ఇప్పుడు అసురులు ఎవరు అంటే, ఏ మనిషి చేత, నేను ఓపెన్ గా చెప్తున్నానండి, దట్ మైట్ బి ఎ సీఎం, దట్ మైట్ బి ఎమ్మెల్యే, దట్ మైట్ బి కార్పొరేటర్, ఎనీవన్. ఏ పార్టీకి చెందుతారో నాకు తెలియదు. కానీ మన హైదరాబాద్లో జరుగుతున్న సంఘటనలు చూసి that should be very clear to us that who is Asura in Bhagyanagar at least. నేను భయపడకుండా చెప్తున్నాను మీకు. ఎందుకంటే నాకు ఎలాంటి మంత్రి కావాలి, నాకు ఎలాంటి సీఎం కావాలి, నాకు ఎలాంటి పిఎం కావాలి, నాకు ఎలాంటి కార్పొరేటర్ కావాలి, నా సమాజంలో ఎలాంటి ఎమ్మెల్యే కావాలి అంటే, ఎవరైతే నా దేవాలయాలు, ప్రతి ఒక్క స్త్రీ, ఆర్యన్, నేను ఓన్లీ హిందూ స్త్రీ అనడం లేదు, ప్రతి ఒక్క స్త్రీని ఎవరైతే సంరక్షిస్తాడో, నా భారతదేశ సాంప్రదాయాన్ని ఎవరైతే సంరక్షిస్తాడో, ఈ ప్రకృతిని ఎవరైతే సంరక్షిస్తాడో, అలాంటి వాడు మాత్రమే నాకు మంత్రిగా ఉండాలి అని మనం ఎప్పుడైతే డిమాండ్ చేస్తామో అప్పుడు సమాజంలో మార్పు వస్తుంది. లేదు అంటే ఇలాంటి అసురుడికి సత్తా దొరికినప్పుడు ఏమవుతుంది? సిరీస్ ఆఫ్ టెంపుల్స్ హ్యావ్ బీన్ డిస్ట్రాయిడ్ ఇన్ హైదరాబాద్, భాగ్యనగర్. ఎందుకు జరుగుతుంది? క్వశ్చన్ ఎంతమంది వేస్తున్నారు చెప్పండి? ఎంతమంది క్వశ్చన్ వేస్తున్నారు? లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమి రోజు ఇద్దరు అమ్మవారి శిరశ్ఛేదం జరిగింది. ఎవరు చేశారు అంటే, ఒక పిచ్చోడు చేశారండి, క్షమించండి అన్నారు. నేను ప్రతి ప్రవచనంలో ఈ మాట చెప్తున్నానండి. ఆ మాట నేను మర్చిపోలేకపోతున్నాను. ఓకే, జరిగింది, పిచ్చోడు చేశారు, ఓకే, సంథింగ్ అయిపోయింది, ధర్నా చేశారు, అయిపోయింది అంటే ఆగిందా? సెకండ్ టెంపుల్ హనుమంతుడిని కాల్చేశారు. ఎన్ని టెంపుల్స్ ని విధ్వంసం చేస్తున్నారు, ఎన్ని దేవాలయాన్ని కూల్చేస్తున్నారు, దేవుళ్ళను కాల్చేస్తున్నారు, కాళ్ళు చేతులు విరగొడుతున్నారు. ఎందుకు మార్పు రావడం లేదు అంటే, సత్తాలో ఉన్న మనిషి తప్పు మనిషి అని మనం తెలుసుకోవాలి. మరి ఏం చేయాలి అక్క? మేము ఏం చేయగలుగుతాం చెప్పండి అంటే, ధర్నాలు చేస్తే ఏం కాదండి, ఓట్ చేయండి. ఓట్ అ పర్సన్, చూజ్ గవర్నమెంట్ హూ విల్ ప్రొటెక్ట్ మై సనాతన ధర్మము. వాళ్ళు బీజేపీకి చెందొచ్చు, కాంగ్రెస్కి చెందొచ్చు, టీఆర్ఎస్కి చెంది, బీఆర్ఎస్, ఐ డోంట్ నో. నాకు నా సనాతన ధర్మం రక్షించేవాడు మాత్రమే పదవిలో ఉండాలి.
అని మనం ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడే మన దేశము, మన సంస్కృతి రక్షింపబడుతుంది. కొంతమంది అడగొచ్చు, ఎందుకమ్మా వాళ్ళు మతోన్మాదులు, వాళ్ళు కూడా ధర్మం అంటారు, మీరు కూడా ధర్మం అంటారు. దర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ we fighting for Sanatan Dharma, and there is a difference of few people fighting for the green flag. There is a difference. ఒక ఆడపిల్లల్ని నాశనం చేస్తే, చరిత్రహీనులుగా చేస్తే నా ధర్మం నాకు దక్కుతుంది, నాకు స్వర్గం దొరుకుతుంది అన్నది ఒక పంథము. నా పంథము అంటుంది రాముడు ఛాన్స్ దొరికినా కూడా ఒకటే ఏకపత్ని వ్రతుడుగా ఉన్నాడు. అలాంటి ఆర్య సనాతన వైదిక ధర్మము నాది. నేను ఒక్క దేవాలయం కడితే, ఒక మనిషి కట్టాడండి, ఒక మనిషి కడితే లక్షల మంది తింటున్నారు, ఇక్కడ లక్షల మంది ఒక దేవాలయాల మీద బతుకుతున్నారు. అలాంటి దేవాలయ సంస్కృతి నా ఆర్య సనాతన వైదిక ధర్మ సంస్కృతి. కాబట్టి నా సంస్కృతి రక్షింపబడాలి అని మనం పోరాడడం, ఒకరిని నాశనం చేస్తే నాకు స్వర్గం దొరుకుతుంది అని పోరాడడం. సో దెర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఫైట్స్. గుర్తుపెట్టుకోండి, హ్యూజ్ డిఫరెన్స్. అది మనం తెలుసుకోవాలి. అని ఎప్పటికన్నా చూడండి, అసురులు, మన శాస్త్రాల్లో అసురులు ఎవరు చెప్పారండి? ఇవి కల్పితాలు కాదమ్మా. నేను ఇప్పుడు మీరున్న వాళ్ళే కాదు, యూట్యూబ్ ఛానల్లో కూడా వింటాను, వాళ్ళకి చెప్తున్నాను, కల్పితాలు కాదు రాక్షసులు. ఇప్పటికీ ఉన్న రాక్షసులు. ఎవరి చేతుల్లో అయితే సత్తా వచ్చిందో అప్పుడు వాళ్ళు మొదటి కార్యం చేసింది మీరు చూడండి, గోహింస. రీడ్ గోహింస. దేవాలయాలు బంధించారు, యజ్ఞ కార్యాలు చేయకూడదు, యజ్ఞయాగాలు చేయకూడదు, దానాలు చేయకూడదు, మంచి కార్యాలు చేయకూడదు, పరస్త్రీని ఎలా ఆధీనం చేసుకోవాలి అని ఎవరైతే చేశారో వాళ్ళే అసురులు అని మనకు ప్రతి శాస్త్రం చెప్తుంది. అలాంటి ఒక తారకాసురుడు వచ్చినప్పుడు దేవతలు చాలా బాధపడతారు. మనం అడుగుతారు కదండి, ఎందుకయ్యా యజ్ఞాలు, ఎందుకు ఇవన్నీ, అసలు ఆ అగ్నిలో వేస్తారేంటిది, చీరలు వేస్తారు, కాల్చేస్తున్నారు, వై డు వి డూ దట్? అవన్నీ దేవతలకు మనం ఇస్తాము. ఎందుకంటే దేవతలు ప్రకృతిని రక్షింపబడతాయి, రక్షణ చేస్తాయి. మనం ఎప్పుడైతే బాధపడతామో మనుష్యులు, జీవరాశులు, అప్పుడు మొదట బాధపడేది దేవతలు బాధపడతాయి. దేవతలు ఏం చేస్తారు అంటే, హే స్వామి ఏదో ఒకటి చెయ్యి, తారకాసురుడు వచ్చాడు, ఒక అసురుడు వచ్చాడు, ఒక మంత్రిగా వచ్చాడు, నాశనం చేస్తున్నాడు నాయన, ఏదో ఒకటి చెయ్యి అన్నప్పుడు దేవతలు, మంచివాళ్ళు యజ్ఞయాగాలు ఇవన్నీ చేసి ధర్మ రక్షణ కొరకై అందరూ కటిబద్ధులు అవుతారు. ఇలాగ అయినప్పుడు ఎలా చేయాలి అంటే, మరి శివుడు మనసులో కామం రాదు కదండి. శివుడు అంటే కామం రానివాడు. చాలా మంది ఏమనుకుంటారు, దేవతల, మీ దేవతలే. ఇప్పుడు అయ్యప్ప స్వామి పాట చూసాం కదండి, అయ్యప్ప స్వామి గురించి చాలా మంది ఒక మాట అంటుంటారు, అయ్యప్ప ఎవరికి పుట్టాడు అంటే 2 పురుషులకు పుట్టారు అంటారు. మీ సనాతన ధర్మం హోమోసెక్షువాలిటీ గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు మన సనాతన ధర్మం గురించి ఎగ్జాంపుల్ ఇస్తారు. సో నో ప్రాబ్లం, నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను హోమోసెక్షువాలిటీ. ఇఫ్ 2 మగవాళ్ళు కలిసి ఒక సంతానాన్ని జన్మించి నాకు చూపించండి, బయోలాజికల్లీ 2 ఆడవాళ్ళు కలిసి ఒక సంతానాన్ని జన్మించి చూపించండి, ఐ విల్ ఆల్సో యాక్సెప్ట్ హోమోసెక్షువాలిటీ. ఒక్క సంఘటన తీసుకొని మీరు హోమోసెక్షువాలిటీని మీరు ప్రమోట్ చేయకూడదు. దట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే మన ధర్మంలో కామము అనేది, అంటే శారీరక కలయిక అనేది మంచి కోసం మనకు చెప్పారన్నమాట. సంసారం వృద్ధిలోకి రావాలి కాబట్టి చెప్పారు. అస్తు, అర్థం చేసుకుంటే చేసుకోండి, లేకుంటే లేదు. బట్ ఇలాంటి సనాతన ధర్మంలో అయ్యప్ప స్వామి ఎవరైతే వచ్చారో, అలాంటి అయ్యప్ప స్వామి పురుషుల కలయిక వల్ల కలగలేదు. సాక్షాత్తు శివ స్వరూపము, మోహిని స్వరూపము, విష్ణు స్వరూపము, ఇద్దరి సంకల్ప బలం వల్ల వచ్చిన ఒక దివ్య స్వరూపము అయ్యప్ప స్వామి స్వరూపము. అందుకోసం చూడండి, ఒక మనిషిలో, ఒక 2 మనుషులకు పుట్టిన ఒక మనిషి ఇంత మార్పు తీసుకురాలేడు. బట్ ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అయినప్పటికీ కూడా ఎంతో మంది మొక్కుల్ని తీరుస్తున్నాడు. ఎందుకంటే ఎవరు చేస్తున్నారు అంటే, ఆయన ఒక పురుషుడు కాదు, ఆయన దివ్య పరమాత్మ స్వరూపం అని మనం తెలుసుకోవాలి. అలాంటి అయ్యప్ప స్వామి. అయితే ఈ తారకాసురుడు మనం ఎలా చేయాలి అనేసరికి, శివుడిలో కామం పుట్టదు కదా అనేసరికి అందరు దేవతలు కూడా ఏం చేస్తారు, అందరూ వెళ్ళి శివుడికి వివాహం చేయాలి అనేసరికి కామదేవుడి దగ్గరికి వెళ్ళి విన్నపిస్తారన్నమాట. హే కామదేవ, డూ సంథింగ్, శివుడు మనసులో కామం రావాలి అంటారు. అంటే వృథా ప్రయత్నం. మనిషి ఎలా ఆలోచిస్తాడో అలా ఒకసారి దేవతలు ఆలోచిస్తారు. ఇంద్రుడు ఏం చేశాడు అంటే, ఇట్ డిడ్ నాట్ ఈ థింగ్ అనమాట. ఆ కామదేవుడిని పంపించాడు. కాముడు చెప్పాడు, నాకు తెలుసు శివుడు మనసులో కామం అనేది రాదు, మరి ఆయన కళ్ళు తెరిచాడు అంటే నేను భస్మం అయిపోతాను, కానీ లోక కళ్యాణార్థం నేను ప్రయత్నం చేస్తాను అని
కాముడు ఎప్పుడైతే తన సేనను వసంత ఋతు అప్సరసలు సంగీతము ఇవన్నీ తీసుకొని ఎప్పుడైతే వెళ్తాడో తను నాట్యం చేస్తాడు, వసంత ఋతువు వస్తుంది, ఎంత ప్రయత్నించినా కూడా శివుడు మనసులో కామం అన్నది రాలేదు. మీరు శివపురాణం వినండి, భాగవతం వినండి, లింగ పురాణం వినండి, ఎక్కడ చూసినా కూడా శివుడు మనసులో కామం రావడం వల్ల కోపం వచ్చి విధ్వంసం కాలేదు. శివుడు కళ్ళు తెరవంగానే శివుడు ఉన్నాడు అంటే కామం ఉండదు, రాముడు ఉన్నాడు అంటే కామం ఉండదు. కాబట్టి ఎక్కడైతే రామ 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 అంటామో అక్కడ కామం ఉండదు, శివ శివ అన్నామంటే అక్కడ కామం ఉండదు. కాబట్టి శివుడు కళ్ళు తెరవంగానే అంటే శివ ఉపస్థితి అవ్వగానే కామం అనేది భస్మానికి గురి అయ్యాడు, భస్మం అయిపోయాడు. అప్పుడు ఎలాగా అని అందరు ఆలోచిస్తున్నప్పుడు శివ పార్వతీ కళ్యాణం ఏదైతే ఉందో దానికి మూలము కామము కాదు. కాబట్టి మనం ఇప్పటికీ కూడా శివ చరిత్ర వింటాము, రుక్మిణి పార్వతి కళ్యాణం మనం వింటాము. ఎందుకు అంటే అది ఒక స్త్రీ పురుష కథ అయితే ఇన్ని రోజులు మనం వినము. ఒక స్త్రీ పురుష కథ అయితే 7 రోజుల్లో చనిపోయే పరీక్షిత్ మహారాజు రుక్మిణి కృష్ణ కళ్యాణం వినడు. అది దివ్య పరమాత్మ యొక్క కళ్యాణం. కాబట్టి ఏం జరుగుతుంది అంటే సాక్షాత్తు పార్వతీ మాత హిమవంతుడి దగ్గర కూతురు వలె పుట్టింది అని దేవతలకు అందరికీ తెలుస్తుంది అనమాట. సతీమాత కదండి, ఆవిడ ఎప్పుడు శివుడినే వరిస్తుంది. మరి నా శివయ్య ఉన్నాడు, నేను రావాలి కదా అని హిమవంతుడి మైనా అమ్మ ఆవిడ దగ్గర సాక్షాత్తు పార్వతి మా అమ్మవారు జన్మిస్తారన్నమాట. పార్వతీ మాతాకి ఆ చిన్నటి పార్వతి చక్కగా రోజు శివ పూజ చేసుకుంటూ ఉంటుంది చిన్నప్పటి నుంచే. మీరు చూడండి పిల్లల్లో పూర్వజన్మ భావం ఏదైతే ఉంటుందో చిన్న పిల్లల్లో కనిపిస్తుంది. చిన్న పిల్లలు చక్కగా డాన్స్ చేస్తారు. కొంతమంది చిన్న పిల్లల్లో సంగీతం ఏంటో అలా ఎలా పలుకుతుంది అంటే ఏదో చాలా నేర్చుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకు? పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మలో చేసిన కృతి వచ్చే జన్మలో కూడా ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. అలాంటి చిన్ని పార్వతి చిన్నప్పటి నుంచి పార్వతి శివుడిని పూజించడం అనేది మనం చూస్తాము. అలాంటి పార్వతి మెల్లగా పెద్దగా అవుతుంది అనమాట. అప్పుడు ఒకసారి నారద మహర్షి వచ్చి అమ్మాయి చేయి చూశాక చెప్తారనమాట, అమ్మాయి గుణం చాలా బాగుంది, అంతా బాగుంది కానీ అనగానే తల్లిదండ్రులకు చింత. ఏమవుతుంది స్వామి, ఏమైంది అంటే ఒక బైరాగితో తిన వివాహం అవుతుంది అంటారన్నమాట. ఒక మాట చెప్తారండి, ఆస్ట్రాలజీ ఈజ్ ట్రూ బట్ ఎవ్రీ ఆస్ట్రాలజీ ఇస్ నాట్ ట్రూ. చాలామంది ఏమంటారు జ్యోతిష్ శాస్త్రం పిచ్చితో సంసారాన్ని నాశనం చేసుకుంటారండి. ఆయన ఇలా చెప్పారు, ఇలా అవుతుందంట, నాకు యాక్సిడెంట్ అవుతుందంట. అది ఆలోచించి రోజు చచ్చిపోతూ ఉంటారు. ఆస్ట్రాలజీ ఇస్ గుడ్, ఒకసారి ఏదో చూపించుకోవాలి, ఇలా ఉంటుంది అంటే భక్తి చెయ్యండి. మేటత కువంక బాలకే అంటారు. అంటే ఇక్కడ రాసిన రాత ఏదైతే ఉంటుందో మీకు ఈ ఏజ్లో పెళ్ళవుతుంది, ఇంత సంపాదిస్తారు, ఇది అవుతుందని రాస్తారు కదండి ఆస్ట్రాలజీలో. అది మీ పుట్టుక ముందు మీరు చేసిన కర్మ వల్ల రాయబడింది. మీరు ఎప్పుడైతే అన్నదానం చేస్తారో, దీపదానం చేస్తారో, హరి అని భగవంతుడిని స్మరించుకుంటారో, మంచి కార్యాలు చేస్తారో, ఇతరులకి సహాయం చేస్తారో, మంచి కార్యాలు చేస్తున్న కొద్దీ ఇక్కడ రాసిన పాపాలు ఏదైతే ఉంటాయో తగ్గిపోతాయి. ఈ అమ్మాయికి వివాహమే కాదు అని రాసుంది. పుణ్యకర్మలు చేయండి. అందుకోసం మీరు ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్ళినప్పుడు ఏం చెప్తారు, అమ్మ ఇలా ఉంది మీ జాతకంలో, కానీ ఏం చెప్తారు, పర్యాయం చెప్తారు. శివుడు పూజ చేయండి, అన్నదానం చేయండి, దీపదానం చేయండి, టెంపుల్లోకి వెళ్ళి ఊడవండి, గోవుకు గోగరాస్ వేయండి, అంతే కదా. అంటే ఇప్పుడు చేస్తే ఏంటి, ముందు చేస్తే ఏంటి, మారిపోతుంది కదా. కాబట్టి ఆస్ట్రాలజీ ఇస్ గుడ్, కానీ దానివల్ల జీవితాన్ని నాశనం చేసుకోకండి. మరి ఒక వైరాగితో పెళ్ళయ్యేసరికి అమ్మ నాన్న చాలా బెంగపడిపోతారు ఎలా అవుతుందనేసి. అప్పుడు ఆ దైవ లీల పార్వతి అమ్మవారు చెప్తుందనమాట, నాన్న నాకు శివుడు మాత్రమే భర్తగా కావాలి అని. మరి ఎలా దొరుకుతాడు శివుడు అంటే తపశ్చర్య చేయాలి. అప్పుడు అమ్మవారు వనంలోకి వెళ్ళి ఒక శివలింగాన్ని స్థాపించి అక్కడున్న పూలు ఆకులు ఏదైతే ఉంటాయో దానితోనే శివుడిని పూజ చేసి అర్చన చేసుకుంటూ ఉంటుంది. ఎలా చేసుకుంటుంది అంటే మొదట ఒకసారి భోజనము, మెల్లగా ఆ భోజనం కూడా ఆపేసి ఆ చెట్టుకున్న పత్రాలు తింటుందన్నమాట. ఆ పర్ణాలు కూడా మానేసిన తర్వాత అమ్మవారికి అపర్ణ అన్న పేరు వచ్చింది. అంటే ఆకులు కూడా తినడం మానేసింది. మరి ఏం తింటుంది, నీళ్లు మాత్రమే. ఆ నీళ్లు కూడా ఆపేసి అమ్మవారి కేవలం శ్వాస మీద ఉండి నమశివాయ 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 అనే శివుడు ఉపాసన చేస్తుంది. అప్పుడు మరి శివ పార్వతి వీళ్ళు యోగ్యులా కాదా భార్య అనేసరికి సప్త ఋషులు వచ్చేసి
అమ్మవారితో అంటారన్నమాట, అమ్మ తల్లి నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, ఎవరినైతే వివాహం చేసుకుంటా అంటున్నావో అలాంటి శివుడు ఎలాంటి వాడు? శ్మశానేశ్వ క్రీడ, శ్మశానంలో ఉంటాడు. హీ డజంట్ హ్యావ్ డ్రెస్సింగ్ సెన్స్. మీరు చూడండి, విష్ణుమూర్తి అంటే చక్కగా బట్టలు వేసుకుంటాడు. శివుడు ఎలా ఉంటాడండి? వ్యాఘ్రాంబరం వేసుకుంటాడు. ఎవరైనా వేసుకుంటారా? మెడలో చేతుల్లో అన్ని చుట్ల సర్పాలు ఉంటాయి. భస్మం ధరిస్తాడు. ఆయన చూడంగానే ఎవరైనా భయపడాలి, అలాగ వేషధారణ ఉంటుంది. అయ్యో ఎందుకమ్మా ఆ శివుడిని నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీకు చక్కటి ఒక వరుణ్ణి తీసుకొస్తాను కదా, విష్ణుమూర్తిని పెళ్లి చేసుకో అంటారు. లేదయ్యా, ఏం చేసినా కూడా నా మరణం వచ్చినప్పటికీ కూడా నేను వివాహము నా శివయ్యను మాత్రమే చేసుకుంటాను అంటుంది. అప్పుడు యోగురాలైన కన్య అని చెప్పేసరికి ఈ సప్త ఋషులు వెళ్ళి శివుడికి చెప్తారన్నమాట, శివయ్య పార్వతి అమ్మవారి మనసులో మీరు మాత్రమే ఉన్నారు, మీరు వివాహం చేసుకోవాలి అని చెప్తారు. అప్పుడు వాళ్ళిద్దరు వివాహం జరగాలి అన్న దాంతో సప్త ఋషులు వెళ్ళి హిమవంతునికి అడుగుతారు, స్వామి మీ కూతురు ఎవరైతే ఉందో పార్వతి అమ్మవారు మా శివుడికి ఇచ్చి చేయండి. నారద మహర్షి కూడా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఒక ముహూర్తం తీసి ఇద్దరు వివాహం జరిపించాలి అనుకుంటారు. ఇంకా వివాహం అంటే అంత ఆనందంగా ఉంటుంది కదండి. హిమవంతుడి ఇంట్లో అందరు కూడా దేవతలు అందరు వస్తారు, అన్ని పూలు ఇలాగా లైట్స్ అన్ని పెట్టి ముగ్గులు అన్ని వేస్తారు. చాలా మంది సంతోషంగా ఉంటారు, కొత్త బట్టలు వేసుకుంటారు, పట్టు చీరలు పట్టు బట్టలు అన్ని వేసుకుంటారు. మరి శివుడి దగ్గర ఏమవుతుంది? శివుడి దగ్గర ఎవ్వరూ లేరు, శివగణాలు ఉంటారు. అప్పుడు ఎవరు వస్తారు శివుడి పెళ్లిలో అంటే దేవతలు అందరూ అంటారు, మనం కూడా వెళ్దాం పదండి శివుడు పెళ్లిలో అనేసి ఇక్కడ శివుడిని నంది మీద కూర్చోబెట్టి అందరు దేవతలు కూడా బయలుదేరుతారు. బయలుదేరేసరికి కొంతమంది చక్కటి మాటలండి మనకు పురాణంలో చాలా చక్కగా చెప్తారు. ఏమిటి అంటే, శివుడు ఎలా వచ్చాడు? మంచి బట్టలు వేసుకోవయ్యా, పట్టు బట్టలు అంటే నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను అంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తారు అంటే, లేదు నాయన నువ్వు చక్కటి బట్టలు వేసుకో అని ఆ విష్ణుమూర్తి బట్టలు తనకి ఇవ్వడము అనేది ఒక ప్రసంగం చెప్తుంది. ఇంకో ప్రసంగం ఏం చెప్తుందంటే, నేను ఏం వేసుకోను, నేను ఇలాగే ఉంటాను. అప్పుడు ఎలాగా తనకు డెకరేట్ చేస్తారు అంటే, భూత ప్రేత గణాదిలో వచ్చి అందరూ కూడా ఆ శ్మశానం యొక్క విభూతిని ధరిస్తారు, వ్యాఘ్రాంబరం ధరిస్తారు, సర్పాల్ని తలలో చేతుల్లో అన్ని కూడా ధరిస్తారు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారంటే, ఏంటంటే మీ శివుడు ఇలా ఉన్నాడు అనుకుంటారు. బట్ అండర్స్టాండ్ అండి, ఆ శివ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆయన ఎవరికి దేవుడు? ఏమడుగుతాడో మీకు శివుడు? చాలా మంది అంటుంటారు శివుడి మీద పాలు పోస్తారు, పాలు వేస్ట్ చేస్తారు అంటారు. అసలు శివుడు ఏమడుగుతున్నాడు అండి? మనకు ఎన్ని కోరికలు తీరుస్తాడు. ఎంతో మందికి వివాహం కాని వారికి శివుడు పూజ చేస్తే, ఎంతో మందికి ఎన్నో ఆపదలు వస్తే శివుడు పూజ చేస్తే అన్ని తొలగిపోతాయి. ఇప్పుడు మనం చూస్తాం. ఏమడుగుతున్నాడు మనకి? ఏమడుగుతున్నాడు? ఏం ధరిస్తాడో? పట్టుబట్టలు పెడతాము మనం? ఏమీ పెట్టాము. ఏదో మహా అయితే కొంచెం నీళ్లు పాలు పోసి, శివయ్య నాకు ఒక మంచి భర్తను కల్పించు, లేదంటే నాకు ల్యాండ్ ప్రాపర్టీ గొడవల్లో ఉంది అని ఇలా అడిగితే అన్ని తీర్చేస్తాడు ఆయన. ఏమడుగుతాడు శివుడు? ఒక్క పూలు లేదు, ఏమీ లేదు. ఒక మాట చెప్తారండి, ఒక మంచి గులాబీ మీ దగ్గర ఉంటే, ఇంట్లో శివుడు, విష్ణుమూర్తి, అమ్మవారు, వినాయకుడు అందరు ఉన్నారనుకోండి, శివుడిని అడిగితే శివుడు అంటాడంట, నాకేం గులాబీ వద్దు నాయన, నువ్వు ఎవరికన్నా అల్పించుకో, నాకు ధతూరు పెడితే చాలు అంటాడు. ధతూరు పోయి ఎవరిని అడుగుతారా అండి? ఎవరు అడగడు. అందరూ దేవతల దగ్గర ఉంటారు, దేవతలతో పూజింపబడతాడు. మరి భూత ప్రేతాల దగ్గర ఎవరు ఉంటారు అంటే శివుడు అంటారు, నేను ఉంటానుగా, నేనున్నాను మీకు అనే శ్మశానంలో కూడా అలాంటి వాళ్లకు కూడా దేవుడైన వాడు శివుడు. అందరూ సర్పాలకు భయపడతారు, కానీ సర్పాలు అన్నారన్నమాట, స్వామి మమ్మల్ని చూస్తే అందరూ భయపడతారు, మాకు అసలు దేవుడు లేడు అంటే, ఎందుకయ్యా నేనున్నానుగా, నా దగ్గర రండి అని తల మీద అన్ని కూడా అలంకారాలు చేసుకున్నాడు. ఇంకో మాట మనం చూస్తే అర్ధచంద్రాకారం ఉంటుంది శివుడికి, ఎంత చిన్న చంద్రుడు. దాని స్టోరీ మనకు వస్తుందండి, సోమనాథ్ చరిత్ర మీరు చదవండి శివపురాణంలో. ఎప్పుడైతే దోషం కలుగుతుందో అలాంటప్పుడు తను శివోపాసన చేస్తాడు చంద్రుడు. అప్పుడు శివుడు ఇచ్చిన వరం ఏంటిది అంటే, నువ్వు కష్టాల్లో ఉన్నావు కదా, నేను దరి చేరుస్తాను, నీ కష్టాన్ని దూరం చేస్తాను అని పూర్ణ చంద్రుడిని పెట్టుకోలేదు, అర్ధచంద్రుడిని. ఎప్పుడైతే క్షయం అవుతున్నాడో అలాంటి చంద్రుడిని ధరించాడనమాట శివుడు. అంటే శివుడు ఎవరికయ్యా దేవుడు? ఎవరికి ఎవ్వరూ లేరు, నాకెవ్వరూ లేరు అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారికి శివుడు అంటాడనమాట, నేనున్నాను కదా, నేనున్నాను నీకు. అందుకోసం శివుడు స్వరూపం అలా ధరిస్తారనమాట. అందుకోసం మీరు చూడండి, సంపూర్ణ సృష్టిలో కూడా చాలా అపవిత్రమైన వస్తువు ఏదైతే ఉంది అంటే అది చితాభస్మం కదా. చితాభస్మం మనం ముట్టుకున్నాము అంటే వచ్చి స్నానం చేస్తాము ఎవరైనా చనిపోతే.
అలాంటి భస్మాన్ని శివుడికి ధరించినప్పుడు మనం ధరిస్తే దాన్నే మనము చితాభస్మ కాదు భస్మము అని మనం ధరించుకుంటాం కదా. అప్పుడు అది పుణ్యప్రదం అయిపోతుంది. ఎందుకు? దాన్ని శివుడు ధరించాడు కాబట్టి. ఆ సర్పాన్ని అందరూ చూసి భయపడేవారు, కానీ శివుడు ధరించారు కాబట్టి మనము ఆ నాగ పంచమి కానివ్వండి అవన్నీ పూజలు ఎందుకు చేస్తాము? బికాస్ దే ఆర్ యాక్సెప్టెడ్ బై శివ. అలాంటి శివుడు అయ్యా నా శివుడు అని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి శివుడు భూత ప్రేత గణాదులతో అందరితో వెళ్తున్నప్పుడు ముందేమో అందరు దేవతలు, వెనకేమో వీళ్ళందరూ ఉన్నారు. అటువైపు ఏమో చూస్తే పార్వతి అమ్మవారి ఇంట్లో చక్కటి అందరూ దేవతలు చక్కగా డెకరేషన్స్ కానివ్వండి, పట్టు వస్త్రాలు, అన్ని అలంకారాలు, అన్ని అంగరాగాలు, అంటే మేకప్ చేసుకుని ఉన్నారంట. అందరూ చూస్తే ఎప్పుడు వస్తారు పెళ్లి కొడుకు అంటే అందరూ చూశారంట. చక్కగా వస్తుంది, వరుడు వస్తున్నాడు అంటే మొదటి చూసి ఇంద్రుడిని చూసి అందరూ అనుకున్నారంట ఖచ్చితంగా ఈయన పెళ్లి కొడుకు కావచ్చు అనేసి. అయ్యో పెళ్లి కొడుకారా అంటే అయ్యో నేను కాదండి పెళ్లి కొడుకు వెనకొస్తున్నారు అన్నారు. అప్పుడు ఊరు వాళ్ళందరూ చూసి ఓహో ఈ పెళ్లి కొడుకుతో వచ్చేవాళ్ళే ఇంత అందంగా ఉన్నారు అంటే మరి పెళ్లి కొడుకు ఎంత అందంగా ఉంటాడో అనుకున్నారు. సరే అని చూస్తున్నారంట ఎవరబ్బా అనేసి. తీరా చూస్తే మళ్ళీ విష్ణుమూర్తి. ఓహో ఖచ్చితంగా ఈయన పెళ్లి కొడుకు అన్నారంట. అప్పుడు అయ్యో నేను కాదయ్యా వెనక పెళ్లి కొడుకు వస్తున్నారు అంటే అహో ఇంకా ఎంత అందంగా ఉంటారు అనుకున్నారంట అందరూ. తీరా మెల్లగా చూస్తే వెనక చూసేసరికి భూత ప్రేతాది గణాదులు అనమాట. ఒకరికి తల ఉంది, ఒకరికేమో చేతులు లేవు, ఒకరికేమో భయంకరంగా వికృతంగా ఉంది. అందరూ చూసేసరికి అందరూ పారిపోయారంట. చాలా చక్కగా చెప్తారు, అందరూ పారిపోయారు. అమ్మో భూత ప్రేతాదులు వస్తున్నాయి అంటే అసలు ఎవరు వస్తున్నారు అనేసరికి అప్పుడు మెల్లగా శివుడు రావడం చూసి మేనక అమ్మవారు కూడా కళ్ళుదిరి పడిపోయారంట. అయ్యో నా కూతురు జీవితం నాశనం చేసేసారు కదా, ఇలాంటి శివుడు కాదు నా కూతురుని ఇచ్చేది అనేసి. అప్పుడు నారద మహర్షి వచ్చి చెప్పారు, అమ్మ బాహ్య స్వరూపాన్ని చూడకండి, అంతర స్వరూపాన్ని చూడండి. ఎందుకు ఇలాగ చెప్పారు? ఎందుకంటే ఇలాగ చెప్పారు ఎందుకు అంటే మీకు మాట చెప్తాను. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. మా నాన్నగారు చెప్పేవారు అనమాట. ఒకసారి అబ్బాయి వచ్చాడు మా అమ్మాయిని చూడడానికి. అంత బాగుంది అనేసి అంతా అనుకున్నారు, పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత తెలిసింది ఏంటిదంటే ఒక కాళ్ళు నార్మల్గా ఉంది, ఒక కాళ్ళేమో ఇంతే ఉందంట. ఆ ప్యాంట్లో దాచేసారో చెప్పలేదు, తర్వాత తెలిసింది ఇలా ఉందనేసి. మనం ఏం చూస్తాము? కారు ఉందా చూస్తాము, అమ్మాయి అబ్బాయి తెల్లగా ఉన్నాడో చూస్తాము, ప్రాపర్టీ ఎంత ఉంది. ఇప్పుడైతే మరీ అయిపోయిందండి, ప్రాపర్టీ ఎంత ఉందని అడుగుతున్నారు. అబ్బాయికి సంస్కారం ఉందా, చెడు అలవాట్లు లేవు కదా, మరి పూజ చేస్తా, ఇవన్నీ అడగట్లేదు. ప్రాపర్టీ ఎంత ఉంది, అమ్మ నాన్న ఉంటారా, మరి అమ్మ నాన్నకు వీళ్ళు ఇవ్వాలా, అమ్మ నాన్న పెన్షనే ఉందా, ఇవి అడుగుతున్నారు. అంటే మనం పెళ్లి చేసుకునేది డబ్బుతో చేసుకుంటున్నామా, అబ్బాయి అమ్మాయితో చేసుకుంటున్నామా? అమ్మాయి సంస్కారం ఎవరు అడుగుతున్నారు, అబ్బాయి సంస్కారం ఎవరు అడుగుతున్నారు? వీఆర్ రెడీ ఫర్ డివోర్స్. అంటే డివోర్స్ అయితే మా అమ్మాయికి ఎంత డబ్బు వస్తుంది, డివోర్స్ అయితే మా అబ్బాయికి ఎంత డబ్బు వస్తుందని మనం ఆలోచిస్తున్నాం. సో పెళ్లి చేసే ముందే మనం కనుక డివోర్స్ గురించి ఆలోచిస్తే పెళ్లి గురించి ఎక్కడ ఆలోచిస్తున్నట్టు అవుతుంది? అది కళ్యాణం ఎలా జరుగుతుంది? కాబట్టి ఇక్కడ చెప్పారు, అమ్మా బాహ్య స్వరూపాన్ని చూడకు, అంతర స్వరూపాన్ని చూడు. శివుడు బయట నుంచి ఎలా ఉన్నప్పటికీ కూడా శివస్వరూపము అంటే ఏంటిది? కళ్యాణప్రదము. అందరికీ మంచి చేస్తాడు కాబట్టి శివుడు, కళ్యాణం చేసేవాడు కాబట్టి మంచి చేస్తాడు కాబట్టి శివస్వరూపము అంటారనమాట. అలాంటి వారికి చెప్తున్నామమ్మా నువ్వు అని ఆ నిజమైన స్వరూపము మేనక అమ్మవారికి చెప్పేసరికి శివుడు పార్వతి ఇద్దరికి కూడా చాలా చక్కగా వివాహం జరిగిన శివపురాణము రామాయణం ఇవన్నీ చెప్తారు. అయితే ఈ చరిత్ర ఎవరైతే చెప్తారో, ఈ చరిత్ర ఎవరైతే వింటారో వాళ్ళ జీవితంలో సంతోషము ఆనందము వస్తుంది, వాళ్ళ సంసారం కూడా సుఖంగా ఉంటుంది అని చెప్పి గురువు కూడా చెప్తారు. మీ జీవితంలో కనుక మీకు పెళ్ళిళ్ళు కావడం లేదు అంటే పెళ్ళైన తర్వాత కూడా మా సంసారం సుఖంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా శివ పార్వతి కళ్యాణము చదవాలి, లేదు అంటే వినాలి, లేదు అంటే గుళ్ళల్లో చేయించాలి. కాబట్టి ఆనవాయితీగా వస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా చాలా మంది శివ పార్వతి కళ్యాణము చేపిస్తుంటారు, రుక్మిణి కృష్ణ కళ్యాణము చేపిస్తుంటారు. కాబట్టి ఇలాంటి శివ చరిత్ర నాకు యథావత్ ఎంత తోచిందో నేను చెప్పాను. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. ఎవరిని బాధ పెట్టాలన్న కోరిక కాదు, కానీ మన రాష్ట్రం మన దేశం గురించి మనం కొంచెం గర్వపడాలి, మనం కూడా లేవాలి, ధర్మ రక్షణ మనం చేసుకోవాలి అన్న భావనతో ఏదన్నా మాట్లాడి ఉంటే బాధ పెట్టుంటే క్షమించాలి. నా భావన మాత్రం అందరికీ మంచి జరగాలని, మన దేశ సంరక్షణ జరగాలని మాట్లాడానండి. కాబట్టి ఈ శివపార్వతి కళ్యాణం మీరు విన్నారు, అందరికీ కూడా మంచి జరగాలి, మీ జీవితంలో సుఖము సంతోషము
భగవద్భక్తి, రాష్ట్రభక్తి, గురుభక్తి కలగాలి అన్ని కోరికతో ఈ ప్రవచనాన్ని మా గురుదేవుల చరణాల్లో అర్పించుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. सियावर रामचंद्र की, पवन सुत हनुमान की, उमापति महादेव की, आर्य सनातन हिंदू वैदिक धर्म की, गो माता की, भारत माता की, गंगा माता की, सब संतों की, सद्गुरुदेव भगवान की. नमः पार्वती पतये हर हर महादेव. అందరికీ ధన్యవాదాలండి. నాకు ఇక్కడ పిలిచారు రాజారెడ్డి గారు, అలాగే శ్రీశైలం గారు, బాలమణి గారు. మీరందరూ కూడా చక్కగా విన్నారు కాబట్టి మీ అందరికీ కూడా చాలా చాలా అభినందనలు. అంతేకాకుండా సాక్షాత్ రాముల వారు నాకు ఈ సేవ ఇచ్చారు అని నా గురుదేవులకు, ఆ భగవంతుడికి కూడా నేను చాలా చాలా కృతజ్ఞత వహిస్తున్నానండి. ఎన్నిసార్లు ప్రవచనం జరిగినా కూడా నాకు మొదటిసారి ప్రవచనం జరిగినట్టుగా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ధర్మ ప్రచారము, ప్రతి ఒక్క ప్రవచనం నేను ఏదైతే చేస్తానో అది ఒక మనిషి హృదయం దాకా చేరినా కూడా నాకు నేను దక్షిణ దొరికింది అని అనుకుంటానండి. అయితే ప్రవచనం అయిపోయిన తర్వాత దక్షిణ ఇచ్చే ఒక పద్ధతి మన దగ్గర ఉంటుంది. మీకు నిజంగా నా ప్రవచనం నచ్చింది, అమ్మకి ఏమన్నా ఇవ్వాలి అని అనుకుంటే ఒక్క మాట నేను అడుగుతానండి. ఒక 2 విషయాలు ఏమిటి అంటే, మీ చుట్టుపక్కల ఉన్న గుళ్ళు ఏదైతే ఉన్నాయో అక్కడ రోజు ఒక్కసారి వెళ్ళి దర్శించుకోవడం మీరు చేస్తే నాకు దక్షిణ ఇచ్చినట్టుగా నేను భావిస్తాను. 2వది, ప్లీజ్ ఓట్, చూజ్ రైట్ పర్సన్. 3వది, రోజు 10 నిమిషాలు టైం తీసుకొని చాగంటి కోటేశ్వరరావు గారు కానీ ఎవరిదన్నా కానివ్వండి, భాగవతము, రామాయణము, భగవద్గీతలో మన సనాతన ధర్మ చరిత్ర, మన శాస్త్రాలు మనం వింటే మనకు అర్థమవుతాయి. కాబట్టి రోజు 10 నిమిషాలు మనం ఇవ్వగలుగుతాం కదండి. కాబట్టి 10 నిమిషాలు వినండి. 4వది, ఇది చేస్తే నేను చాలా చాలా సంతోషిస్తానండి, నాకు కోట్ల రూపాయలు ఇచ్చిన భావన నాకు కలుగుతుంది. రోజు ఒక్క మాల అంటే 108 సార్లు రామ్ కృష్ణ హరి అనండి. రామ్ కృష్ణ హరి, రామ్ కృష్ణ హరి, రామ్ కృష్ణ హరి. ఇలాగా మీరు ఏ పని చేసుకుంటున్నా కూడా నామం తీసుకోవచ్చండి. బాత్రూంలో తీసుకోవచ్చు, ఇంట్లో చనిపోయినా తీసుకోవచ్చు, ఎవరైనా పుట్టిన నామానికి ఏ రూల్స్ కూడా ఉండవు, ఎక్కడన్నా తీసుకోవచ్చు, డ్రైవింగ్ అప్పుడు కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఒక్క 108 సార్లు అంటే ఒక్క మాల మీరు కనుక నా కోసం చేస్తే నాకు నిజంగా దక్షిణ దొరికింది అని భావిస్తాను. ఇదే మాటతో నా ప్రవచనాన్ని ముగిస్తున్నానండి. జయ శ్రీరామ్. ఈ యొక్క సుదినం అంటే మరి అమ్మగారు చెప్పినట్టు అన్ని మాసాలలో 12 మాసాలలో పవిత్రమైన మాసం ఏదయ్యా అంటే మరి యొక్క కార్తీక మాసం. కాబట్టి అన్ని మాసాలు మంచి, ఆ మంచిలో కూడా ఈ కార్తీక మాసం మరీ మంచిది. అంటే శివునికి ప్రియమైన యొక్క మాసంలో మరి ఈరోజు శివపురాణం, శివపార్వతుల కళ్యాణం మీరు ఎవరైతే విన్నారో మీరందరూ కూడా ఎంతో ధన్యులు. కాబట్టి మన ధర్మము, మన ఆచారము, మన పద్ధతి, మన సంస్కృతి మరి అవన్నీ కూడా పుట్టిపడేలా మరి ఆ అమ్మగారు మనందరూ కూడా మన ధర్మాచరణలో ప్రవచనాల ద్వారా ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం చరిత్ర మనం విన్నవించి మరి మీరందరూ కూడా విన్నవాళ్ళు కూడా ఎంతో ధన్యులు. కాబట్టి మరి మన అమ్మగారి గుడి తరపున మన ఇస్లామూరు మున్సిపల్ తరపున అమ్మవారికి మనం అందరం కూడా చేతులు చప్పట్లతో స్వాగతం పలుకుతూ అమ్మవారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. जय बोलो गणेश भगवान की, जय बोलो विघ्नेश्वर भगवान की, जय बोलो ब्रह्मरामा मल्लिकार्जुन स्वामी की, जय बोलो पवन सुत हनुमान की, जय बोलो पवन सुत हनुमान की, जय बोलो कोदंड सीतारामचंद्र लक्ष्मण स्वामी की, जय कोदंड सीतारामचंद्र लक्ष्मण स्वामी की. जय श्री राम, जय जय श्री राम, जय
శ్రీరామ్, జై జై శ్రీరామ్.